హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏడీబీసీ నేను మీ యాంకర్ మధు. ఎస్, బిగ్ బాస్ ఫీవర్ ఆల్రెడీ అందరిలో స్టార్ట్ అయిపోయింది. అగ్ని పరీక్ష నుండే కాంట్రవర్సీలు స్టార్ట్ అయ్యాయి. కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమందికి అన్ఫేర్ జరిగింది. సో ఈ అన్ఫేర్ జరిగిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ని అన్ని ఛానల్స్ త్రూ షేర్ చేసుకుంటున్నారు. అలాంటి ఒక పర్సనే తనకి అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, అసలు నాకు ఆపర్చునిటీ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు అని చెప్పేసి మనతో పాటు ఈరోజు తన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి స్టూడియోకి వచ్చారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ నేమ్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. చాలా మంది నేను ఎందుకు మీ పేరు చెప్పలేదు మీతోనే చెప్పిద్దామంటే పోతురాజు పోతురాజు అంటున్నారు. మీ పేరు పోతురాజునా లేదంటే పోతురాజా ఏంటి? రాజ్ అంతే. పోతు అనేది ఇంటి పేరా లేదంటే పేరే? అది కంప్లీట్ పేరే. మా తాతగారి పేరు నాకు పెట్టారు. ఓకే ఓకే. మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం భక్తులు, దేవుడి భక్తులు. సో దేవుడి పేరు వస్తుంది, మా తాతగారి పేరు వస్తుంది, పోతురాజు అని పెట్టారు. ఓకే. సో చాలా మంది పోతురాజు పోతురాజు అని అంటే మళ్ళీ ఇటు డివోషనల్ సైడ్ కనెక్ట్ అవుతున్నారు అనమాట. ఆ విధంగా కూడా పెట్టారు. అంటే డివోషనల్ ఇది ఉంది కాబట్టి పోతురాజు అని దేవుడి పేరు రావాలి అంటే 101 దేవతలకు ఒక తమ్ముడు పోతురాజు అనే వ్యక్తి. అవును. సో ఆ పవర్ నాకు ఉండాలి అని చెప్పి అలా పెట్టారు. అలా పెట్టారు. నేను దానికి హ్యాపీగా ఫీల్. సో జనరల్ గా రాజు గారు, మీరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ నుండి ఏంటి? ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నారు? సో మాది విజయవాడ దగ్గర దేశీయమలోని ఒక మందపాకల గ్రామం అనే చిన్న గ్రామం అండి. నా పేరు పోతురాజు, మీకు ఆల్రెడీ చెప్పాను. సో అమ్మ, నాన్న, నేను, అక్కకి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు, మా పిల్లలు. సో నాన్నగారు రీసెంట్గా ఒక 10 years అలా 7 అలా అవుతుంది, చనిపోయారు. అంటే ఏజ్ పర్సన్ అనమాట. రెండో మ్యారేజ్ మా అమ్మది. ఫస్ట్ ఆవిడ అంటే దివసీమ అనేది మీకు ఐడియా ఉంటుంది, దివసీమ ఉప్పెన ఉంటుంది అనమాట. ఉప్పెన వచ్చింది 1977లో. సో అప్పుడు ఆవిడ ఫస్ట్ మదర్ చనిపోయారు. తర్వాత మా అమ్మని చేసుకున్నారు. సో తను కొంచెం ఏజ్ పర్సన్ అనమాట, నాన్నగారు చనిపోయారు ఆయన. సో ఇప్పుడు అమ్మ, నేను మాత్రమే ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మ ఒకటే ఉంటుంది ఇంట్లో. సో నేను యాక్టర్ అవ్వడం నా డ్రీమ్ అనమాట. చిన్నప్పటి నుంచి మరి ఎందుకు పట్టిందో ఆ పిచ్చి పట్టేసింది. అది ఇంట్లోకి వెళ్ళి పారిపోయి, స్కూల్ నుంచి పారిపోయి వెళ్ళి సినిమాలు చూడడం, అది థియేటర్లో. ఇంటి పక్క వెళ్ళేది టీవీ మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. సో ఇంటి పక్క వెళ్ళి టీవీ చూడడం, ఏదో ప్రభావం పడిందో సినిమా పిచ్చి పట్టేసింది. సో అప్పటి నుంచి 10th క్లాస్లో ట్రై చేశాను. 10th క్లాస్లో పారిపోయి నా లైఫ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. ఇంట్లో నుండి పారిపోయి సినిమాల కోసం టీవీలో యాడ్ చూసి, మీరు నటినట్లు కావాలను, మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, వచ్చేయండి అని చెప్పేసి ఉంటాయి కదా యాడ్లు, వేసేసారు. డబ్బులు పట్టుకుని ఒక మేబీ అప్పట్లో 1200-1500 పట్టుకుని మా నాన్నది లేపేసి వచ్చేసాను. సో ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం, అది కూడా ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసిందే కదా ఇంకా మనకి, మీరు ఆడిషన్ తీసుకున్నాము, మీరు కొంచెం ఇంకా ట్రైన్ అవ్వాలి, మీకు ట్రైనింగ్ ఇస్తాము, మీరు సార్ ట్రైనింగ్ ఇవ్వగానే సినిమాలు తీసుకుంటాం, ఇలా చేసి ఇన్స్టిట్యూట్ అది. సో ఒక 15,000 కట్టాలి, 20,000 కట్టాలి అని చెప్పేసి ఉన్న డబ్బులని లేపేశారు. జస్ట్ ఆడిషన్ ఫీజే 1000 రూపాయలు, తెచ్చుకున్న డబ్బులని అయిపోయినాయి. సో అది చాలా ఆడిషన్ కి కూడా అప్పట్లో డబ్బులు కూడా ఓకే ఫేక్, అంటే మోసం చేయడానికి చేసిన స్కెచ్ అవన్నీ. సో మనం ఆ టైంలో పిచ్చాలం కదా నమ్మేసాం. లిటరలీ రూపాయలే సిచ్యువేషన్ అది. హైదరాబాద్ నాకు ఎవరూ తెలియదు, చుట్టాలు లేరు, ఎవరు లేరు. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి అసలు ఎవరు ఈ లొకేషన్ ఎక్కడో తెలియదు, చేతిలో రూపాయి లేదు. అమీర్పేట నుంచి, మీరు నమ్మరు, అమీర్పేట నుంచి ఫస్ట్ టైం నేను సికింద్రాబాద్ స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళా. 3 hours ఎంత టైం పట్టింది, నడుచుకుంటూ వెళ్ళా. డబ్బులు. మీకు ఏజ్ ఎంత? అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నాను, మేబీ ఒక 16-17 అలా ఉంటాయి. సో నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఒక్కడనే. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కొంచెం అడుక్కున్నాను కూడా. ఆ టైంలో బాధ అనిపించింది. ఎవరు కూడా ఆ టైంలో నేను యాక్టర్ అయిపోవాలని మంచిగా రెడీ వచ్చాను కదా, డబ్బులు అడిగినా సరే ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఎవడో కావాలని అడుగుతాను అన్నట్లు, డబ్బులు లేవు, ఇట్లా ఊరి నుంచి వచ్చాను, పలానా మాది ఇట్లా ఇక్కడ దగ్గర విజయవాడ దగ్గర వెళ్ళాలి, టికెట్కి డబ్బులు లేవు అని చెప్పంటే, లేదు ఎవరో లేదు. కొంతమంది అడిగితే ఎవరో ఒక 20 మెంబర్స్ని ఎవరో కౌంటింగ్ కూడా చేసుకున్నా. ఎవరో 21 మెంబర్ ఎవరో ఇచ్చారు, ఇంకా 200 ఎంత ఇస్తే వాళ్ళ నెంబర్ తీసుకొని, వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకుని, అన్న నేను వెళ్ళాక వేస్తానని చెప్పేసి ఇంటికి వెళ్ళాక వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయించిన. సో అది కొంచెం స్వీట్ మూమెంటే అదంతా. అలా అడుక్కోవడం అనేది నాకు ఎప్పుడూ లేదు. సో అలా లైఫ్ టైంలో ఒక మస్ట్ మెమరీ అనమాట. సినిమా కోసం, సినిమాని ప్రేమించాను కాబట్టి సినిమా కోసం ఆ విధమైన పెయిన్ అనిపించాను. ఇంకా అప్పుడే ఫిక్స్ అయ్యా, హైదరాబాద్ ఇవన్నీ మనం డిగ్రీ కంప్లీట్ చేశాక మంచిగా ముందుకెళ్దాం, మంచిగా ప్రాపర్గా వెళ్దాం, ఇప్పుడు వద్దు తడబడద్దు అని చెప్పి వెళ్ళి 10th క్లాస్ కంప్లీట్ చేసి, ఇంటర్ కంప్లీట్ చేసి, డిగ్రీ కంప్లీట్ చేశాను. దెన్ ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ లోపు ఎంత అనుకున్నా పిచ్చి ఉంటుంది కదా, మధ్య మధ్యలో ఆడిషన్ చూడడం, ఎవరైనా కాస్టింగ్ వాళ్ళు పెట్టడం, వెళ్ళడం, నువ్వు తమ్ముడు క్యారెక్టర్ చేద్దాం, హీరో తమ్ముడు నువ్వు పెట్టేద్దాం, ఒక 50,000 చూసి తమ్ముడు అన్ను, ఇలా చాలా ఉంటాయి. కట్టాను, డబ్బులు కట్టాను, అవి కట్టాను, కానీ జరుగుతూనే ఉన్నాయి. ఫిక్స్ అయ్యాను, డిగ్రీ అయిన తర్వాత వెళ్దాను ఫిక్స్ అయ్యాను, కానీ ఉండదు. ఎవరో కొత్త టీవీలో 50,000 కట్టేశారా? అట్లా మళ్ళీ ఇచ్చారా? పోనీ
ఎవరిస్తారు ఇంకా ఎన్ని పెద్ద బిస్కెట్లు అయితే తర్వాత బిస్కెట్ తెలిసింది. అని తర్వాత తెలీదు తెలిసింది. తెలీదు తర్వాత తెలిసింది వాడు నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకుని. కాదు, హీరోకి తమ్ముడుగా చేద్దు అని నీకు డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ చెప్పి నువ్వు 50,000 పట్టుకురా అంటే ఎట్లా నమ్మినావు ఆ ఏజ్ లో నిజంగా? మరి అది వాళ్ళకున్న అక్కడున్న పిచ్చి అలాంటిది. హీరో సినిమా తమ్ముడు అంటే పిచ్చి. అసలు మామూలుగా ఉండదు. ఇంకా మనం కట్అవుట్ పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర. పెద్ద స్క్రీన్ అమ్మ పైన మనం స్క్రీన్ మీద కనిపిస్తాము, కనిపిస్తాం, అమ్మ అయిపోతుంది. నేను తమ్ముడు హీరో కూర్చోవచ్చు. తమ్ముడు అయిపోయాను అనుకున్నా అంతే. అయిపోయింది ఇంకా. సో అలా మన ఒక ఎమోషన్తో ఆడుకుంటారు, ఒక కోరికతో. ఆ కోరిక బలైపోయాను. దాని తర్వాత తెలుసుకున్నాను ఇంకా అలా కాదు, చాలా ఫేక్లు ఉంటాయి అని చెప్పేసి. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేయడం మొదలెట్టి, సో నాకు ఒక బ్యాచ్ ఉన్నారు ఫేస్బుక్లో, వీళ్ళందరినీ కలుపుకొని ఆఫీస్కి వెళ్ళడం, ప్రొడక్షన్ ఆఫీస్కి తిరగడం, క్యాంపెయిన్స్కి వెళ్ళడం, ఫిల్మ్ క్యాంపెయిన్స్కి, డైరెక్టర్లకు వెళ్ళడం, ఫిల్మ్ మేకర్స్కి వెళ్ళడం. అసలు నాలెడ్జ్ నేను తెలుసుకున్నాను. ఫస్ట్ ఎక్కడ డబ్బులు పెట్టొద్దు, ఆపర్చునిటీ కోసం కకృతి పడద్దు. నువ్వు ఒక అవకాశం కావాలి కదా, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గ్రౌండ్ లెవెల్ తీసుకో ఫస్ట్. అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్ కూడా కొన్ని ట్రై చేసే సినిమాలు వెళ్ళాను. అసలు ఎక్కడ షూట్ ఎలా నడుస్తుంది, ప్రొడక్షన్ ఎలా నడుస్తుంది, అసలు ఇంత హంగామా ఉంటుందా, అసలు ఏంటి అని కొంచెం ఆ గ్రౌండ్ తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో కూడా మళ్ళీ సాంగ్ అనుకున్నాను. బట్ ఆ సాంగ్లు కూడా చేసి ఆ టైంలో కూడా అక్కడ కూడా బిస్కెట్ అయినాయి. నమ్మిన వాళ్ళు కూడా కొంచెం మోసం చేశారు, డబ్బులు ఏం సాంగ్? ఫోక్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చేశాను, ఆల్బమ్ సాంగ్స్ చేశాను. మీరే ప్రొడ్యూస్ చేశారా? సో మన టాలెంట్ మనం చూపించుకోవాలి అంటే మన మీద ఎవరు పెట్టరు కదా, మనం ఎవరు తెలియదు, ఎవరు తెలియనప్పుడు అవన్నీ అంటే మీ ఓన్ అంటే ఓన్ ఇప్పుడు డిగ్రీ అప్పులు. డిగ్రీ అయిపోయింది, అవును. జాబ్ కూడా ఏం చేయలేదు, అవును, బ్యాక్గ్రౌండ్ లో ఏమంటారు పొలం ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉంది, ఇల్లు కానీ ఉంది. నాన్న లేరు. లేరు. సో సో ఇవన్నీ ఇవన్నీ ఫ్రెండ్స్ నుంచి అడుక్కొని, అరే మామ ఇట్లా అయిపోతున్నా, ఒక సాంగ్ చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది, నేను నన్ను గుర్తిస్తారు, నలుగురు గుర్తిస్తారు. నేను ఆడొక జాబ్ చేసేవాడు ఫ్రెండ్స్ ఉంటే ఆడొక 40,000 ఇవ్వడం, 30,000 ఇవ్వడం. అప్పులోనే ఎప్పటికి ఒక లిటరలీ ఆ ఫ్యామిలీ బాగోకపోయినా అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్లో ఉన్నా నాకు అమౌంట్ పంపించేటాడు ఒకడు ఫ్రెండ్ ఉన్నాడు. అలా ఉన్నారు. ఈలోపు అమ్మ వాళ్ళు కొంచెం బంగారం ఉంటే బంగారం తాకట్టు పెట్టుకుని ఇవన్నీ లిటరలీ స్టక్ అయిపోయాను అప్పటికి. సో ఇవి స్టక్ అయిపోయా. కానీ ఒక సాంగ్ 2 సాంగుల తర్వాత అయినా సరే అరే ఇది వర్కౌట్ అవ్వట్లేదేమో, ప్రొడ్యూసర్ గా కాదు మనం ఎందుకు యాక్టర్ గానే ట్రై చేయకూడదు. యాక్టర్గానే ట్రై చేసినప్పుడు అవకాశాలు రాక ఎవరు ఇవ్వక నువ్వు కొత్తడు అన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తాం. చాలా మంది చేసిన మిస్టేక్ అదే, మనం ఏంటో తెలియకుండా మనం చూపించకుండా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూపించు, ప్రీవియస్గా ఎడిటింగ్ చేసావు అని అడుగుతారు. అవును సో యాక్టర్ కూడా అడుగుతారు నువ్వేం చేసావు అని అడుగుతారు. నువ్వేం చేసావు, నాకు ఒక అవకాశం ఇస్తున్నా కదా, నేను చేసి చూపిస్తాను అనే డైలాగ్ పాత డైలాగ్ అది. ఇప్పుడు అవును మనమే చేసి చూపించుకుని అన్న చేసా, ఒక సాంగ్ చేసా, 2 సాంగ్ చేసా, ఒక షార్ట్ ఫిల్మ్ చేసా. ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా అక్కడికి వెళ్ళాక అది వర్కౌట్ అవ్వదు. కాదు. సో ఇట్లా ఉండాలి కాబట్టి నాకు కొంచెం మైండ్తో ఆలోచించుకొని పెట్టుకున్నాను. కాకపోతే నమ్మకం అనే దగ్గర కొంచెం అందరూ నమ్ముతాం కదా, నమ్మకం అనేది అది మైనస్ ఉంది నాలో. 2 మాటలు చెప్పేస్తే కొన్ని కనెక్ట్ అయిపోతాను, అది కొంచెం మైనస్ అయింది. తర్వాత అంతా ఒక ఎప్పుడైనా సరే రీబ్యాక్ తెచ్చుకుందాం, అప్పులోనే ఇప్పుడు కూడా అన్ని తెచ్చుకుందాం అని చెప్పేసి ప్లాన్లో ఉన్నా. తర్వాత ఇప్పుడు మన బావరావు సాంగ్ కూడా చేసాము, అది మా బ్రదర్ చేశాడు. నన్ను నమ్మి ఇంత ఇబ్బంది పడుతుందని చెప్పేసి అది బాగానే వచ్చింది. పూజ నాగేశ్వర్ అని చెప్పేసి ఫోక్ యాక్టర్ అనమాట. అమ్మాయి హీరోయిన్, నేను మెయిన్ లీడు. సో పంజరంలో సిలికాన్ ఒక సాంగ్ చేశాను, ఒక ఎమోషనల్ డ్రామా అనమాట. సో మంచిగా వెళ్ళినాయి అన్నీ కూడా. సో ఇలా లైఫ్ లీడ్ పెట్టే చేసి. డబ్బులు వచ్చినాయా మీ బ్రదర్ కి? లేదు, 1 lakh వ్యూస్ వచ్చినాయి. మరి మిలియన్స్ వెళ్తే కానీ రావు, ఇప్పుడున్న సిచ్యువేషన్ కదా, ఒకప్పుడు వచ్చి ఇప్పుడు రావు. సో ఇలా షూట్స్ ఏమన్నా షూట్స్ ఊళ్ళో పొలం ఉంది కాబట్టి వెళ్ళి చిన్నగా నా పొలం నేనే వ్యవసాయం చేసుకున్నాను. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఒక 1.5 acre అంతే, తక్కువే. సో వేరే వాళ్ళ పొలం కూడా కూలికి వెళ్తాం మేము. అంటే నాకు ఫిట్నెస్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్కి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఆ ప్రయారిటీ ఇచ్చే ప్రాసెస్లో మన పొలంలో మనం పని చేసుకుంటే ఇంకా అది చాలా ఎనర్జీ ఉంటుంది, ఇంకా ఫ్రీ జిమ్ వర్కౌట్. అది మనం డబ్బులు ఇచ్చి జిమ్కి వెళ్తాం. సో ఇలా నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఇదేంటంటే వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం. పార పని చేయడం, పారతో పని చేయడం, దుక్కు దున్నడం, లేకుంటే పొలంలో దిగి ఎలా ఉంటుందంటే బురదలో దిగి మనం యూరియాలు చల్లడం, అది ఒక పెద్ద ఎక్సర్సైజ్, కాలు అంతా ఎక్సర్సైజ్ మొత్తం. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అంతా రేపు పొద్దున నిజంగా ఒక ఫ్యూచర్ లో ఒక మంచి స్టోరీ వచ్చి క్యారెక్టర్ అలాంటిది అయితే భలే యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ అవసరం ఉండదు, ప్రాక్టీస్ అవసరం లేదు, న్యాచురల్ గా వస్తుంది. నాకు ఇప్పుడు వచ్చిన మన రీసెంట్గా వచ్చిన స్టోరీ కూడా నాకు అదే అగ్రిమెంట్ అయిన ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ అయింది కూడా ఇదే స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు, విలేజ్ కుర్రాడు వ్యవసాయం చేసుకుంటూ ఒక లవ్ డ్రామా అనేది స్టోరీ, ప్యూర్ స్టోరీ. నా లైఫ్కి ఈక్వల్గా ఉన్న స్టోరీ. అది నాకు ఈజీ అయిపోతుంది నాకు అప్పుడు. సో అట్లా ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళి మాకు క్యాటరింగ్, లక్కీ క్యాటరింగ్ అనే ఒక సంస్థ ఉంది. సో దాని త్రూ ఒక సీజన్ అంటే ఆ ఫంక్షన్ బట్టి ఒక 50 మంది 40 మంది అలా పంపించడం ఇలా చేస్తూ ఉంటా. సో అట్లా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ దానికి సమ్ అమౌంట్ వస్తుంది. సో ఇట్లా లీడ్ చేస్తూ ఉన్నా. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే మీకు చెప్పాను కదా, అమ్మ అనేది నాకు చాలా ఇష్టం. మీకు అమ్మ అంటే అసలు అమ్మ అనే పదంలోనే మనకు మంచి ప్యూర్ ఎమోషన్ ఉంటుంది. అది ఆ పదంలో ఎమోషన్ లేదు అంటే అసలు ఎవరు నమ్మడు. ఈ లోకం మొత్తం మీద ప్యూరిటీ ఏదన్నా ఉంది అని అంటే ఎంత ఎండ్ ఆఫ్ ది డే అయినా సరే, నువ్వు ఎంత నీచమైన సిచ్యువేషన్లో ఉన్నా సరే ప్యూరిటీ ఉంది, నేను నమ్మేది ఎవరైనా ఉంది, నీ నుంచి ఆశించింది 0.0% ఆశించింది ఎవరైనా ఉంది అంటే అమ్మ. అలాంటి అమ్మ నా లైఫ్లో ఉంది. నాకు మళ్ళీ లైఫ్లో దొరికితే తెలియదు అలాంటి అమ్మ. అసలు ఎంత ప్రేమ అంటే, ఎంత ఇష్టం అంటే, నన్ను మాట అనేది మా నాన్న నన్ను కొట్టేటోడు అప్పుడప్పుడు చిన్నప్పుడు, స్కూల్ మానేసానని చెప్పేసి కొట్టినిచ్చేది కాదు, నన్ను ప్రొటెక్ట్ చేసేది, డబ్బులు దెబ్బిస్తే నేనే తీసుకున్నానని చెప్పి తన మీద వేసుకునేది.
లిటరల్లీ నన్ను ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలో ఆ విధంగా ప్రొటెక్ట్ చేసి ఫుడ్ విషయం దగ్గర నుంచి చాలా బాగా చూసుకునేది. నాకు నాకు అసలు ఏమనేది నేను తట్టుకోలేను ఆవిడకి. అలాంటి మనిషి. అంటే సంతకం చేయడం కూడా రాదు. ప్యూర్‌లీ అసలు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. సంతకం చేయడం రాదు. వేలిముద్ర. ఎంత వేలిముద్ర అంటే అమాయకంగా ఉంటది. ఒక అమాయకపు తల్లి ఎలా ఉంటదో అలా ఉంటది ఆమెను చూస్తే. సో అలాంటి తల్లి మార్నింగ్ 4కి 5కి లేస్తారు ఆళ్ళు అమ్మవాళ్ళు. లేసి 6, 7 వరకు ఇంట్లో పని చూసుకొని అన్నీ కల్లాపు చల్లుకొని, వంట వండి, కూర వండి అన్నీ టిఫిన్ పెట్టి అన్నీ చూసుకొని మళ్ళీ 6, 7కి కూలి పనికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంది. మళ్ళీ నైట్ 6, 7 అలా 8 అయితది. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ మార్నింగ్ అలా 8, 9 కల్లా ఊర్లో పడుకోవడమే ఇంకా. రిపీట్ అవుతుండే. ఇట్లా కనీసం ఏదన్నా ఒక ఒక ఎవరికైనా రెస్ట్ దొరికిద్దేమో కానీ, ఒక మిషన్ కన్నా ఆఫీస్‌లో రెస్ట్ దొరికిద్దేమో కానీ ఆవిడ రెస్ట్ తీసుకోదు. అట్లా కష్టపడి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈరోజు కూడా నాకు ఫోన్ చేసి తిన్నావా నాన్న, ఎలా ఉన్నావు, జాగ్రత్తగా ఉండు అని అడిగిద్ది. కానీ నాకు పక్కింటోడు ఏంటి 40,000 సంపాదించినాడు, నువ్వేమో సంపాదించలేకపోతున్నావు, అదేంటి పక్కింటోడు వాళ్ళ అమ్మకి చీర అమ్మ కొన్నాడా, కదా అడగదు. అసలు ఏం అడగదు, ఏం స్వార్థం ఉండదు అండి ఆవిడకి. సో అలాంటి తల్లి నా లైఫ్లో ఉన్నందుకు నేను అసలు నేను అంది ఆవిడకి ఏం చేసినా నేను సరిపోను కూడా, నేను తూగను కూడా ఆ విషయంలో. ఇప్పటికి వెళ్తున్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఎరా పొద్దురాజ్ ఎలా ఉన్నావు, బాగున్నావా అని ఎవడు అడగడు. ఎరా ఇప్పుడు కూడా మీ అమ్మని అప్పించుతాను, ఎప్పుడు కూడా ఇంకా ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారా, ఇప్పుడు ఇంకెప్పుడు పైకి వస్తావు, ఇంకెప్పుడు ఆవిడ సుఖంగా చూసుకుంటారా, ఇప్పుడన్నా చూసుకోరా పాపం అని. అమ్మ గురించి 10 మంది మాట్లాడితే 9 మంది అమ్మ గురించి అడుగుతారు. మరి అర్థం చేసుకోండి మరి ఆవిడకి ఎంత అక్కడ ఇది ఉందో, ఎంత పాజిటివ్ ఉందో. సో అలాంటి తల్లి నా లైఫ్లో ఉంది. దానికి నేను చాలా ఇదవుతున్నాను. అట్లాంటి సిచ్యువేషన్లో ఆవిడకి మరి పనిచేసి ఉండడం వల్ల ఏమో తెలియదు. అంటే 4 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా టైఫాయిడ్ వస్తుంది. హాస్పిటల్లో చూపిస్తున్నాము, తగ్గుతుంది. రీసెంట్గా ఒక 6 మంత్స్ బిఫోర్ వచ్చింది. వస్తే నేను ఇక్కడ ఉన్నాను, అక్క తీసుకెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తుండగా వాష్రూమ్లోకి వెళ్ళి స్కిడ్ అయింది. అంటే వాష్రూమ్ పెద్దగా ఉంటుంది కదా, అది అక్కడ ఏంటంటే మనకి ఆ స్లిప్పర్స్ అవి చెప్పులు మనకి పల్లెటూరులకు సెట్ కావాలి, తెలియదు ఆ పాలిష్ రాళ్ళు స్మూత్గా స్లిప్ అయిపోయి మనం పడుతున్నప్పుడు బ్యాక్ ఇలా మనం చేయడం పెట్టుకున్నాం కదా, చెయ్యి ఇక్కడికి ఇలా ఇరిగిపోయింది. సో ఇలా అసలు ఒక్కదాని కోసం వెళ్తే ఇంకోటి వచ్చింది ఏంటని నాకు వెంటనే ఫోన్ చేయగా నేను తీసుకోలేకపోయాను. అసలు ఏంటిది, ప్యానిక్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటికి ఇలా జరిగింది, ఇప్పుడు జ్వరం రావడం అంటే అది వేరు, ఇది రావడం చెయ్యి ఇరిగిపోవడం ఏంటి, అసలు ఇక్కడ వరకు ఇరిగిపోతే ఎమర్జెన్సీగా తీసుకెళ్తే డాక్టర్స్ ఎమర్జెన్సీగా అర్జెంట్గా ఆపరేషన్ చేయాలంట. సో అడ్మిట్ చేయడం అవసరం అని చెప్పి వెళ్ళాను, ఆపరేషన్ చేయించాం. ఈ బార్ ఇట్లా చెయ్యిలో పెట్టేసి బార్ ఇట్లా రాడ్లు వేసేసారు. దాదాపు అక్కడ ఆ చెయ్యిలో కదపడం కూడా లేదు, ఇంకా ఒక 3-4 మంత్స్ వరకు కదపడం లేదు, అది తీసేంత వరకు. సో తన ఆ నొప్పి అనస్థిసియా చేస్తారంట కదా అప్పుడు టైంలో, నొప్పి రాకుండా ఆపరేషన్ టైంలో. తర్వాత అప్పుడు అనస్థిసియా తగ్గిపోయిన తర్వాత నొప్పి వస్తుందంట, అది విపరీతమైన పెయిన్ వస్తుందంట. ఇంకోటి ఏంటంటే నా తల్లిలో నేను గమనించింది ఏంటంటే, ఎంత నొప్పి వచ్చినా, ఎంత జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా అమ్మది ఎప్పుడు చూపించేది కాదు. నాన్న కాలు నొప్పి నాన్న అని ఎప్పుడు అసలు బాధే పడేది కాదు. ఎంత పెయిన్ వచ్చినా రకం చేసినా సరే బయట కనిపించేది కాదు. అలాంటి తల్లి ఈ పెయిన్ తట్టుకోలేక బయటపడిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పెయిన్ వస్తుందని గోడకు తిరిగి ఆడవడం, అంటే లోపల ఎంత ఉంటే దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంటే తప్ప తను బయటపడలేని వ్యక్తి పడిందంటే నాకు తీసుకోలేకపోయా. సంథింగ్ చేయాలి, అమ్మ నేను ఏదో ఎప్పుడన్నా కనీసం ఇంకా టైం లేదు నాకు అని చెప్పేసి అనుకున్నా. ఆ టైంలో ఈ ఫోన్ చేసింది హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఒక 3 మంత్స్ తర్వాత. మా ఇంట్లో టీవీ లేదు. సో చెల్లి టీవీ చూస్తుంది, మా చిన్నమ్మ వాళ్ళ కూతురు. ఆవిడ చెప్పిందంట, అన్నయ్య ఇట్లా ట్రై చేస్తున్నాడు కదా, బిగ్ బాస్ ఉంది ట్రై చేయట్లేదు ఇట్లా అని చెప్పేసి ఫోన్ చేసి బిగ్ బాస్ గురించి అడిగింది. అసలు నాకు అర్థం కాలేదు, ఒక పల్లెటూరులో ఉన్న తల్లికి బిగ్ బాస్ గురించి ఎందుకు ఏంటి అర్థం కాలేదు. బట్ చెప్పమ్మ ఏమైందంటే, బిగ్ బాస్ అంటారు కదా, నాగార్జున గారు షో చేస్తారంట, అది ఏదో టీవీలో వచ్చింది అంట కదా, అది ఏదో సామాన్యులకి అవకాశం ఇస్తాను, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు, నువ్వు ట్రై చేయను ఒకసారి అని అడిగేటప్పటికి, అది ఎప్పుడు అడిగింది, నా తల్లి అడిగింది. ఆ తల్లి అడిగితే అసలు మాట నోట్లోంచి రాకుండా నాకు చూపించాలి, తనను నిరూపించి చూపించాలి. అలాంటి పొజిషన్లో నేను ఉన్నా, చేస్తా అని కాన్ఫిడెంట్గా అప్పుడే అనుకున్నా. ఇక నన్ను నేను ఫిజికల్గా నేను కొంచెం ట్రైన్ చేసుకుంటూ ఉంటే, ఇంకా నేను ట్రైన్ చేసుకుని, ఎందుకంటే టాస్క్లు ఆడాలి, వాట్ ఎవర్. బిగ్ బాస్ అంటేనే ఫిజికల్, మెంటల్, వోకల్, వాట్ ఎవర్ స్ట్రాటజీ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. అవన్నీ నేను ట్రైన్ చేసుకుంటూ నిరంతరం ట్రైన్ చేసుకుంటూ ఈలోపు నాగార్జున గారు ఆడిషన్ కాల్ ఇచ్చారు. సో ఆడిషన్ అప్లై చేశాను. సో నేను డివైడ్ చేసుకున్నా, పార్ట్స్ డివైడ్ చేసుకున్నా. సో ఆ వీడియో కూడా 3 minutes వీడియో పెట్టాలి మనం. ఆ 3 minutes వీడియోలో నువ్వెవరు, నువ్వెందుకు బిగ్ బాస్కి ఫిట్, నువ్వు బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకున్నావు, బిగ్ బాస్కి వెళ్తే నువ్వేం చేస్తావు, ఇది నేను డివైడ్ చేశాను. మాక్సిమం కొంతమంది పెట్టలేదు, నేను ఇదని చెప్పి ఇలా పెట్టుకుంటూ వెళ్ళారు. అది డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు నీకేం కావాలో నేను ఇస్తాను, నాకు ఈ క్వాలిటీస్ నేను చెప్తాను కదా, వాడికి తెలుస్తుంది. సో అట్లానే నాకేం చెప్పాను. సో అది డైరెక్ట్గా నాకు సెలెక్ట్ చేశారు అగ్ని పరీక్షకి. సో అట్లా ఎప్పుడైతే పెట్టానో అలా పెట్టి మనం ట్రైన్ చేసుకుంటూ నేను రెడీగా ఉన్నా. ఈ ప్రాసెస్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నాతో పాటు చాలామంది పెట్టారు, 3 years నుంచి పెడుతున్నారు కూడా ఉన్నారు, బిగ్ బాస్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు, అందరూ రిజెక్ట్ అయిపోయారు. అరే ఫస్ట్ టైం పెట్టాను, అమ్మ కోసం పెట్టాను, అమ్మ గురించి పెట్టాను, అమ్మ సిస్టింగ్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఫస్ట్ టైం పెడితే ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అయిపోతా. నా ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న వాళ్ళు దాదాపు 34 మంది రిజెక్ట్ అయిపోయారు. అరే నా రిజెక్ట్ మెయిల్ వచ్చిందా, నాకు రావట్లా మెయిల్, సెలెక్ట్ మెయిల్ రావట్లే, రిజెక్ట్ మెయిల్ రావట్లే, ఏంట్రా అనుకున్నా. కట్ చేస్తే ఒక 3 daysలో వచ్చేసింది, మార్నింగ్ వచ్చేసింది సెలెక్టెడ్ అని చెప్పేసి. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మకు చెప్పగానే అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అన్న ఏముంటుంది అగ్ని పరీక్ష అంటే ఏంటి, ఏం చేస్తారు, ఏం అడుగుతారు, ఎవరెవరు ఉంటారు, నాగార్జున గారు వస్తారా, నాగార్జున గారు షో అక్కడ వస్తారా, కనిపిస్తారు నీకు, అదే ఎగ్జైట్మెంట్, ఏం అడుగుతారు,
నువ్వేం మాట్లాడక నాన్న, నువ్వేమో గమ్మున కోప్పడుగు ఏమని అంటే వాళ్ళ మీద ఏమనుకో, ఇట్లా ఇంట్లో కొంచెం అరుస్తా, కొంచెం కోపం ఎక్కువ, ఇంట్లో అరుస్తాను, అలా ఏం మాట్లాడుకో అని మంచి చెప్తుంది. తను ఎగ్జైట్ అవుతుంది, తను చాలా ఎగ్జైట్ అయింది ప్రాసెస్లో. సో ఇట్లా ఇట్లా జరిగింది. మనకి డేట్స్ ఇస్తారన్నమాట. 5th నుంచి 25th వరకు మీరు డేట్స్ అవైలబుల్ పెట్టుకోండి అని చెప్పి డేట్స్ ఇస్తారు. 5th నుంచి నాకు ఆడిషన్ జరిగింది. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. ఓకే. చాలా పెద్ద స్టోరీ స్టోరీనే ఉంది. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుకొని నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు నాకు ఎలా జరిగింది ఆడిషన్ అనేది మీరు అడుగుతారా, నేను చెప్పాలి. రెడీయా? ఓకే, వినడానికి మీరు రెడీయా? వచ్చేసి ఇక్కడ ఇదంతా అర్థమైంది. పర్లేదు పర్లేదు. అక్కడ వరకు బాగానే ఉంది. సో జనరల్లీ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది అసలు ఈ ఆడిషన్స్ అనేది. ముందు మనం ఒక వీడియో పంపించాము, దాని తర్వాత నుండి మెయిల్స్ వస్తాయి. బట్ ఇదంతా కూడా ఏ మంత్ లో జరిగింది మీకు? సో నాకు నేను డైరెక్ట్ అగ్ని పరీక్షకే, అదే అగ్ని పరీక్షకే. ఏ మంత్ అయింది ఇదంతా షూట్ కానీ ఇవన్నీ కానీ? ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే ఎక్స్పీరియన్సెస్ అన్ని ఈ మంత్ లాస్ట్ మంత్ జరిగింది. ఓకే. సో మీ ఆడిషన్ ఎలా జరిగింది అసలు? మొత్తం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అందరిని గొర్రెలా లోపల వేస్తారు మార్నింగ్ నుండి 3 days ఏదో చెప్తున్నారు కదా, ఏంటి ఆ స్టోరీ? సో మనకి వెళ్ళంగానే August 15 డేట్ ఇచ్చారు మాకు. వెళ్ళంగానే 8 కల్లా వెళ్ళిపోవాలి, స్టూడియోకి వెళ్ళిపోవాలి. అన్నపూర్ణ స్టూడియో 14 acres అనమాట, పైన వెళ్ళిపోవాలి. సో ఒక రూమ్ ఇస్తారన్నమాట, ఒక పెద్ద హాల్ ఉంటుంది. మొత్తం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళామా అనిపిస్తుంది. హౌస్ చూస్తే పెద్ద లోగోలు ఉంటాయి, బిగ్ బాస్ లోగోలు. హౌస్లోకి వస్తేనా అనిపిస్తుంది చూస్తే, అంత ఎగ్జైట్ అవుతాం అనమాట. హౌస్లో పడేసి ఒక చైర్లు వేస్తారు, చైర్లో పడేసి ఫోన్ తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్స్ తీసుకుంటారు, మీ దగ్గర ఏమి ఉండకూడదు. సో వాచెస్ కూడా తీసుకుంటారు. మరి ఎందుకు నాకు రీజన్ తెలియదు. టైం చూడకూడదనో మరి అలవాటు చేస్తున్నారేమో, నీకు టైం చూడకూడదనో నేను కూడా అనుకున్నా. ప్రిపేర్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఉండడానికి. కొంచెం ఒక 3 days ప్రిపేర్ చేశారు. సో వెళ్ళిపోయాం, లోపల కూర్చోబెట్టి కెమెరాస్ ఉంటాయి, కెమెరా ఉంటుంది ఒకటి. కెమెరా ఉండి మనకి ఆ ప్రిపరేషన్ కూడా వేస్తారు. ఆడిషన్ ఎలా ఇస్తే ఒకసారి ఆడిషన్ ఇమ్మంటారు. ఎందుకంటే ఆ ఫియర్ పోకుండా ఉండడానికి లైట్స్ వేస్తారు. లైట్స్ వేసి అంటే స్టేజ్ మీదకి వెళ్ళంగానే ప్యానిక్ అయిపోకుండా కొంచెం ఎక్స్పీరియన్స్. అది నాకు మంచిగా నచ్చింది. అమ్మ ఎంత వాల్యూ ఇస్తారా, ఎంత ప్రిపేర్ చేస్తారా అంటే ప్యానిక్ అయిపోతాం కదా వెళ్ళంగానే. వెళ్ళకుండా కొంచెం ట్రైన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఇక్కడ మిస్టేక్ చేస్తే తర్వాత మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వచ్చు. మళ్ళీ మిస్టేక్ చేస్తారా చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ అవ్వడానికి టైం ఇస్తారు. మళ్ళీ ఆ ప్రిపరేషన్ టైం తీసుకుంటారు. అలా చేసుకుంటారు. అలా నాకు చాలా బాగా అనిపించింది అది. ఆ బిగ్ బాస్ విషయంలో నాకు నచ్చిన విషయం ఏదైనా ఉందంటే అలా మనిషికి వాల్యూ ఇచ్చి వాళ్ళకి ట్రైన్ చేసేలాగా ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడం కదా లిటరల్. అది ఫోన్ తీసుకోవడం అంటే అందరూ ఫోన్ లాక్కొని బాధపడుతున్నారు. మన ఓపిక ఏ లెవెల్ వరకు ఉంటుంది అనేది టెస్ట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఫోన్ లేదు, మా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి, మా అమ్మతో మాట్లాడాలి, మా ఇంట్లో ఫోన్ చేయాలి చెప్పలేదు, ఇలా టెన్షన్ పడుతున్నారు. ఫోన్ లాక్కున్నారని చెప్పి నాకేం టెన్షన్ లేదు. ఫోన్ లాక్కున్నారు, నేను ఎవరికి ఫోన్ చేసిన అవసరం, అమ్మకే సాయంత్రం ఫోన్ చేస్తా. నాకు ఆ టెస్ట్ పెడుతున్నారు, నేను చెక్ చేసుకుంటాను. ఫోన్ లేకుండా నేను ఎంతసేపు ఉండగలను. ఇక్కడే మనం 1 day ఉండకపోతే అక్కడ 3 months ఎట్లుంటాం? మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు నేను ఫోన్ లేకుండా ఉండగలిగా. అసలు ఏం టెన్షన్, అందరూ టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఫోన్ లేకుండా ప్యానిక్ అయిపోతారు. నేను బరాబర్ నుంచి ఎవరు తన కూర్చున్నప్పుడు ఖాళీ కూర్చున్నప్పుడు హాయ్ అండి, మీ పేరేంటి, వేరే లైవ్ అని ఇచ్చారు. కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లా ఉన్నారు. ఎంతమంది వచ్చారు? 70 members అరౌండ్. 70 members. ఓకే. సో అట్లా ఫోన్ తీసుకుంటారు, అట్లా కెమెరా పెట్టి మనల్ని ఆడిషన్ చేసుకుంటారు. హాయ్ దిస్ ఇస్ పోతురాజ్, నేను పలానా ఊరు నుంచి వచ్చాను, నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను అగ్ని పరీక్షకి వెళ్ళడానికి. అలా మనం మన ఆడిషన్ లాగా ఒక చిన్న క్లిప్ లాగా షేర్ చేయాలి. నా టాలెంట్ ఇది, నేను ఇది అని చెప్పి అక్కడ మనకు ఆ ఫియర్ పోగొట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అనమాట. సో ఈ లోపు సీసీ కెమెరాస్ ఉంటే ఈ లోపు ఆ ఆడిషన్ అయిపోతున్నాగా మనం ఏదైనా మీతో మాట్లాడుతున్నప్పుడు, కంటెస్టెంట్ మాట్లాడుకున్నప్పుడు సదా మాట్లాడు ఈయన క్యాప్చర్ చేసి ఎవరు వర్తబుల్లో కూడా అబ్జర్వ్ చేస్తారు. కెమెరా నుంచి అక్కడ ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు డల్ గా ఉన్నారు, ఎవరు చిరాగ్గా ఉన్నారు, ఎవరు కోపంగా ఈ టైంలో ఎలా రియాక్ట్ అవుతున్నారు, సీసీ కెమెరాస్ నుంచి రియాక్ట్ అవుతారు. కొంతమంది వచ్చి డైరెక్టర్లు వచ్చి మీరు ఏదైనా పాయింట్ పెట్టుకుని ఆర్గ్యూ చేసుకోమంటారు, సరదాగా ఆర్గ్యూ చేసుకోమంటారు. ఆర్గ్యూ చేసిన పాయింట్ని వాళ్ళకి కావాలి అక్కడ, ఇది ఎవరు ఆర్గ్యూ చేస్తున్నాడు, ఎవరు తగ్గుతున్నారు, ఎవరు పెరుగుతున్నారు, ఇవన్నీ చెక్ చేస్తారు. Day 1 అయిపోయింది. Day 1 అరౌండ్ 11:30కి పంపించేశారు. కొంతమంది అంటే ఆడిషన్ 1 by 1 జరుగుతుంది అనమాట. Day 1 మేబీ ఒక 5 to 10 members చేశారు ఆడిషన్. ఎందుకంటే స్టార్టింగ్ ప్రోమోస్ అవి లేట్ అయినాయి అనమాట. షూట్ చేస్తారు, షూటింగ్ వల్ల లేట్ అయింది. Day 1 అయిపోయింది. సేమ్ మళ్ళీ Day 2 రిపీట్. సో Day 1 కూడా Day 2 కూడా పంపించేశారు. అంటే కొంతమందిని ఉంచేసుకుని వెళ్ళిపోండి అమ్మ మీ టైం అయిపోయిందని పంపించేస్తారు. Day 2 అయిపోయింది. Day 3 సో Day 3 నా ఆడిషన్ వచ్చింది అనమాట. సో ఇట్లా Day 1 Day 2 Day 3 ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు నన్ను కాన్ఫిడెంట్గా నమ్మారు. నేను ఎవరితో క్లియర్గా మాట్లాడేస్తున్నా, కలిసిపోతాను అందరితో. గ్రూప్ డిస్కషన్ ఏంటి? గ్రూప్ డిస్కషన్ లో ఏ టాపిక్ ఇచ్చారు? నాకు గ్రూప్ డిస్కషన్ లేదు, డైరెక్ట్ స్టేజ్ అగ్ని పరీక్ష డైరెక్ట్ నాకు. సో అదే కదా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. డైరెక్ట్ నాకు అగ్ని పరీక్ష వచ్చింది, నేను ఎంత సూపర్ అది. ఓకే. అసలు మీ విషయంలో చూస్తే ఎపిసోడ్స్ లో జస్ట్ మీరు ర్యాండమ్ గా వచ్చేసి వెళ్ళిపోయారు. మీరు ఎక్కడ కూడా అంటే ప్లే అవ్వడము, పర్టికులర్ గా మీరు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అనేది అసలు రాలేదు. ఏదో జస్ట్ ప్రోమో కట్ లో వెళ్ళిపోయింది మీది.
ఎస్. సో ఎందుకు అలా వెళ్ళిపోయింది, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నాకు ఇలా ఇప్పుడు చెప్పాను కదా, ఇట్లా 3 days జరుగుతూ ఉండగా నేను ఫస్టే అనుకున్నా, నేను ఇప్పుడు మనం ఉన్నాం, మీరు ఉన్నారండి, మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు మీరు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ చేస్తే మీరు ఎలా అయిపోద్ది, మీ బ్రెయిన్ స్ట్రెస్ కానీ, బాడీ స్ట్రెస్ కానీ, ఫేస్ కానీ మొత్తం అసలు ఉండదు, తెలిసిపోతుంది. అది ఉండదు, మనలో ఉండదు అది యాక్టివ్నెస్. సో అదే అనుకున్నా నేను ఆల్రెడీ థర్డ్ డేలో కూడా అడిగాను డైరెక్షన్ టీమ్ని, అన్న నన్ను పంపించండి, మార్నింగ్ కొంచెం ఫ్రెష్ ఉన్నప్పుడు పంపించండి, వాళ్ళు ఫ్రెష్ ఉన్నప్పుడే నన్ను కన్సిడర్ చేయడమా, లేకపోతే నా టాలెంట్ చూడడం, నా మాటలు వినడం అని ఉంటుంది అన్నట్టు. లేదు బ్రదర్, ఇలా ర్యాండమ్గా పిలుస్తారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు నచ్చిన వాళ్ళు పిలుస్తారు, లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మిమ్మల్ని పిలుస్తాం. ఎలా ఉంటుందంటే 3 days ఆ డోర్ తీస్తారు, మా డోర్ తీసి ఆ పర్సన్ రాగానే అన్నా 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 అన్న అరే నన్న పోతురాజు నా నేను అని, మనం చిన్నపిల్లలాగా ఎలా ఉంటుందంటే మనకు హాస్టల్లో నాన్న వచ్చినప్పుడు హాస్టల్లో మా నాన్న వచ్చాడు అడుగుతాం కదా, అట్లా క్యూరియాసిటీ ఉంటుంది, నన్ను పిలుస్తారేమో, అట్లా అయిపోయింది మా పరిస్థితి. సో లేదు, వాళ్ళు పిలిచినప్పుడే పిలవాలి అని చెప్పన్నారు. ఓకే అనుకున్నా. ఓకే, మనకి ఎలా హాస్పిటల్లో మీది ఏ టైంకి వచ్చింది? అది ఎలా హాస్పిటల్లో ఉంటుంది అనుకున్నా. నాకు అరౌండ్ నాకు 10:30 తర్వాత వచ్చింది, నాకు నైట్. నాకు టైం కూడా తెలియదు, ఎగ్జాక్ట్ టైం తెలియదు. నేను 11 అనుకుంటున్నా, మా వేరే వాళ్ళు చూసినప్పుడు 11:45 అలా వచ్చింది. సో వెళ్ళంగానే ఎలా ఉంటుందంటే, మనకి పోతురాజని పిలుస్తారు, బయటికి వెళ్ళాలి, మనకి మేకప్ వేస్తారు, మేకప్ వేసిన తర్వాత మనకి మైక్ పెట్టి కూర్చోబెడతారు. ఆ స్టేజ్కి ముందు డోర్ ముందు కొంచెం లాంగ్లో కూర్చోబెడతారు, ఇంకో పర్సన్ అవుతారు లోపల. వెళ్ళిపోగానే ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి వాళ్ళు మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు, కాఫీ టీ తాగి మళ్ళీ రెడీగా ఉంటారు. అప్పుడు మన లోపలికి ఒక పర్సన్ ఆతపడరు, ఎప్పుడు కూడా పర్సన్ పంపిస్తారు లోపలికి. సో ఆ పర్సన్ పంపించిన ప్రాసెస్లో వెళ్ళంగా నాకు అర్థమైపోయింది, నేను అనుకున్నాను కదా వీళ్ళు ఆల్రెడీ 11:30 12 అంటే ఇక అయిపోయింది, పెద్ద ప్యాక్ అయిపోయి ఉంటుంది అనుకున్నా. వెళ్ళంగానే ఇలా కూర్చున్నారు, ఎవడో వస్తున్నాడు, ఇంకొక వస్తున్నాడు, నువ్వు అడగాల అన్నట్టుగా మొహం ఇలా పెట్టి ఇలా కూర్చున్నారు. వాళ్ళు ఫేస్లో ఇవ్వలేదు, ఒక యాక్టివ్ లేదు, ఏం లేదు. శ్రీముఖి మాత్రం యాంకరింగ్ చేయాలి కాబట్టి, నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అని చేయాలి కాబట్టి ఆవిడ యాంకరింగ్ చేస్తుంది, కానీ ఆవిడ కూడా వెళ్ళిపోయి సీట్లో కూర్చోడానికి రెడీగా ఉంది. సో అనుకున్నా, అరే సంథింగ్ చేయాలని ఇన్స్టెంట్గా నేను ఒక ఐడియా తీసుకున్నా. వెళ్ళంగానే కొంచెం జోష్ క్రియేట్ చేయాలని చెప్పేసి, కొంచెం హైపర్ చేయాలి, జోష్ క్రియేట్ చేయాలని, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. అసలు ఎంటర్టైన్ చేద్దామని కూడా అనుకున్నాను. వెళ్ళంగానే వాళ్ళు ఏమడితే అది చేయడానికి అనుకున్నా, బట్ వెళ్ళంగానే చేద్దాం అనుకున్నాను. వెళ్ళి సో హలో స్టైలిష్ శాఖ నవదీప్ గారు నమస్తే అని కొంచెం యాక్టివ్ చేశా. ఆయన టప్పులు వేసి, అరే బాబు వాళ్ళ అనకరా ఫ్యాన్స్ ఊరుకోరు అది అన్నాడు. ఫ్యాన్స్ ఊరుకోవడం ఏందన్నా, మీరు నాకు స్టైలిష్ ఐకాన్, మీరు మీ లుక్ నాకు నచ్చుతుంది, మీ స్టైల్ నాకు నచ్చుతుంది, మీ అవుట్ఫిట్ నాకు నచ్చుతుంది, నేను పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకుంటే ఓకే అన్నట్టుగా ఆయన కనెక్ట్ అయ్యాడు. తర్వాత లేడీ గారు, బిందుమాధవ్ గారు నమస్తే మేడం అని చెప్పేసి ఆవిడ గురించి అలా అందరిని జోష్ చేసి అందరూ యాక్టివ్ అయ్యారు, కొంచెం ఓకే రియాక్ట్ అయ్యారు. శ్రీముఖిని కూడా ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి గారు అని చెప్పేసి ఆ జాతిరత్నాల స్వాగ్లో చేసి కొంచెం ఆవిడ కూడా కనెక్ట్ అయ్యి 2-3 సార్లు ఇలా అంది ఆ స్వాగ్తో. సో కనెక్ట్ అయ్యారు, అందరూ కొంచెం జోష్ క్రియేట్ అయింది అక్కడ. సో అయిపోయిన తర్వాత వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళ సీజన్ నేను చూశాను, మీరు ఈ పాయింట్ నాకు మీరు లేట్ అయ్యారు ఎందుకు వచ్చిందని చెప్పి నాకు ఇలా అనిపించిందండి, నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పాను. సో ఇక్కడ శ్రీముఖి గారు నన్ను బిగ్ బాస్ చూసావా అని అడిగింది. తన సీజన్ మాత్రమే చూడలేదు అన్నాను. బిగ్ బాస్ సీజన్లో నీకు నచ్చింది నా విషయంలో పొగడంది. నేను బిగ్ బాస్ సీజనే చూడనప్పుడు సీజన్ 3 అనుకుంటా, అది నాకు తెలుసు సీజన్ 3 అని చెప్పి, బట్ చూడనప్పుడు నేను ఎలా పొగుడతాను, నేను పొగడన్నా. లేదు పొగుడతావా లేదా అంది. ఆ పొగడం కాదండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి బిగ్ బాస్, ఇదేంటి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఇంప్రెస్ చేయడం. నాకు ఇచ్చిన టాస్క్ ఇంప్రెస్ చేయడం అంటే అది వేరు. నన్ను పొగుడు, నా బిగ్ బాస్ లేని పొగుడంది. సో నేను బిగ్ బాస్లో నేను చూడనప్పుడు ఎలా పొగుడతాను. సో ఏదన్నా సరే మొహమ్మద్ చెప్పే క్వాలిటీ అండి అది, బిగ్ బాస్కి ఉన్న క్వాలిటీ కూడా అది కావాలి. నేను ఏదైనా ఒక మీద ఎవరున్నా సరే, ఒక 10 మంది ఎదురుగా ఉన్నా ఎవరున్నా సరే, నాకు తెలిసింది చెప్తా, తెలియని నేను చెప్పను. సో నాకు నచ్చినది చెప్తా, నాకు నచ్చని నేను చెప్పను, నాకు ఇలానే ఉంటానని చెప్పా. సో నాకు వెళ్ళిపోతుంది, మాట్లాడుతూ ఉండగానే కోప్పడి వెళ్ళిపోతుంది, స్టేజ్ దిగేసి వెళ్ళిపోయి ఏంట్రా నేను వెళ్ళిపోతున్నా సరే అక్క రాక్క అని రిక్వెస్ట్ చేయమేంట్రా అంటుంది. అప్పుడు ఇందాక పొగడం అయిపోయింది, ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చిందా అని చెప్పేసి వెళ్ళాను, అక్క రాక్క అని. ఇక్కడ ఒక సెకండ్, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్కడ. తను మిమ్మల్ని క్లియర్గా ఒక పాయింట్ అడిగింది, నా సీజన్ చూసావా అని అడిగింది, రైట్? చూడలేదని చెప్పారు, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నన్ను ఇంప్రెస్ చెయ్యి అంది. ఇంప్రెస్ చెయ్యి అన్నప్పుడు మీకు ఇచ్చిన టాస్కే అది కదా, మీరు ఇంప్రెస్ చెయ్యాలి కదా. నేను సీజన్ చూడలేదు, నేను సీజన్ చూడకుండా ఎట్లా చేస్తాను రివర్స్ ఆర్గ్యూ చేస్తే ఎవరైనా ట్రిగర్ అవుతారు కదా. మీకు ఇచ్చిన టాస్కే మిమ్మల్ని ఇంప్రెస్ చేయమని. ఓకే, సీజన్ చూడలేదు, అక్కడ సీజన్ చూడకపోతే ఏంటి, మీ ఓన్ అక్క నేను సీజన్ చూడలేదు బట్ నేను ట్రై చేస్తాను అని ఎఫర్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అదే పాయింట్కి వచ్చాను, అక్కడ వెళ్ళి తీసుకుని వచ్చి అక్క నేను చూడలేదు, నేను అది చూడలేదు. కానీ మీ యాంకరింగ్ ప్రతి విషయంలో యాంకరింగ్ కానీ మీరు చేసే ప్రతి పని కానీ, ఇంట్లో కూడా టీవీ లేకపోయినా వేరే పక్కింటిలో అక్క వాళ్ళు చూస్తారు, మీరు అక్క కంటే మీరంటే చాలా ఇష్టం. సో నాకు కూడా చాలా ఇష్టం మీ యాంకరింగ్లో ఆ జోష్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఆ ఫన్ ఉంటుంది. మీరు చూసినప్పుడు ప్రతిసారి మీరు నవ్వు కూడా మేము ఇష్టపడతాం అది. సో మీరు ప్రతి షో నాకు ఇష్టం, మీరు ఆదివారం పరివారం కూడా షో మేము చూస్తామని చెప్పాను. మీకు తను రన్నర్ అప్ అని కూడా తెలీదా? రన్నర్ అప్ అని కూడా తెలీదా? తెలియదు. సీరియస్లీ అండి, సీరియస్లీ
బిగ్ బాస్ కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు, రైట్? అక్కడ మనము ఎవరెవరు జడ్జెస్ ఉంటారో కూడా మనకు తెలుసు. ఇప్పుడు మీ అమ్మ కోసం మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నారు, అది మీ డ్రీమ్ కాదు, మీ అమ్మగారి డ్రీమ్ అది. సో మీకు లక్కీలీ సెలెక్ట్ అయ్యారు. మీకు అంతకు ముందు కూడా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూస్తే మీకు పెద్ద ఫాలోవర్ లేదు, ఏమీ లేదు, ఒక నార్మల్ పర్సన్ మీరు, అవునా? సో ఏదో లక్కీలీ వచ్చింది. అక్కడికి వెళ్ళాక కూడా మీరు గ్రూప్ డిస్కషన్స్ అవేవి లేవు, డైరెక్ట్ స్టేజ్ పైకి. సో ఇన్ని లక్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు దానికంటే ముందు బిందు మాధవి గారు ఏం చేస్తారో సినిమాలు చేస్తారు, నవదీప్ గారు ఏం చేస్తారు సినిమాలు చేస్తారు, వీళ్ళంతా బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు, శ్రీముఖి గారు కూడా బిగ్ బాస్కి వెళ్ళారు, ఇదంతా మీకు తెలుసు, ఒక ఐడియా ఉంది. అట్లీస్ట్ అంటే వాళ్ళ సీజన్స్ అట్లీస్ట్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు, ఎక్కడ ఎలిమినేట్ అయ్యారు, బేసిక్ డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా ఎలా వెళ్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అవే క్వశ్చన్స్ అడుగుతారు అన్న చిన్న థాట్ లేదా? ఇది మీ సైడ్ నుండి మిస్టేక్? నా సైడ్ నుంచి మిస్టేక్, నేను ఆ మిస్టేక్ నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్ ని చూడడం కాదు, కోసం బిగ్ బాస్ కి వెళ్ళడానికి ట్రై చేసింది, వాళ్ళ కెరియర్ ని. అక్కడ జ్యూరీ మెంబర్స్ ఎవరు? జ్యూరీ మెంబర్స్ ఎవరు? మాధవి, అభిజిత్. ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నారు? వాళ్ళ గురించి కదా. సో వాళ్ళ గురించి కాదు, క్వశ్చన్స్ ఎవరు అడుగుతున్నారు అంటున్నా. అక్కడ ఆడిషన్ ఏంటి నేను మీకు చెప్పారా, పర్టికులర్ గా లిస్ట్ ఇచ్చారా, నేను ఈ బేసిస్ మీదనే క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఈ బేసిస్ మీద ఆన్సర్స్ చెప్పాలని? వాళ్ళకి నచ్చింది వాళ్ళు అడుగుతారు, దే ఆర్ జ్యూరీ మెంబర్స్, రైట్? నచ్చింది అడుగుతారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో లేదంటే వాళ్ళ నా ప్రొఫెషనల్ లో ఏం చూసావు, నాకు ఏం నచ్చింది నేను చెప్పంటే నేను చెప్పాలి. ఇప్పుడు నేను జడ్జ్ అండి, మీరు వినండి పోతురాజు గారు, నేను జడ్జ్, మీరు ఇక్కడికి ఆడిషన్కి వచ్చారు, నాకు నచ్చింది నేను అడుగుతా, నన్ను ఇంప్రెస్ చేయమంట, నాకు ప్రపోజ్ చేయమంట, నన్ను తిట్టమంట, కొట్టమంట, నా మీద ఉమ్మమంట, దట్ ఈస్ ద టాస్క్. ఓకే, నువ్వు అవి చేస్తావా చెయ్యవా అనేది నేను దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తా. సో మీరు వాళ్ళ గురించి ఏవి కూడా తెలుసుకోకుండా వెళ్ళడం అనేది దట్ ఈస్ యువర్ మిస్టేక్. పాయింట్ ఏదైతే ఉందో, నా మీద వాటర్ పోయిండో లేదా నన్ను తిట్టమనో ఎవరు ఏదైనా సరే, అలాంటిది ఏదైనా సరే నేను చేస్తుండే, కానీ మీ పర్సనల్ లైఫ్ లో నాకు అది చూసావా, నాకు ఇది చూసావా, నేను చూడనప్పుడు చెప్తా. అది పర్సనల్ లైఫ్ కాదు, అది బిగ్ బాస్ గురించి. ఓకే, మీరు వెళ్తుంది దేనికి? మీరు వెళ్తున్న షో ఏంటి? బిగ్ బాస్. ప్రీవియస్ సీజన్స్ చూసావా అని నాగార్జున గారు అడుగుతారు, కొంతమంది చూస్తున్నామని చెప్తారు, కొంతమంది చూడమని చెప్తారు, మీరు చూడమని చెప్పారు. సో ఇప్పుడు జ్యూరీ మెంబర్స్, నేను అదే చెప్తున్నానండి, నేనేమంటానంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్ గురించి దీని గురించి కాదు, అక్కడ ఆడిషన్ అనేది దేని గురించి, బిగ్ బాస్ వీడు ఎందుకు అర్హుడు. ఇప్పుడు నాగార్జున గారు అడిగినా సరే, నేను చూడలేదు, నేను ప్యూర్ గా చూసింది ఏమన్నా సీజన్ బిట్లైనా చూసాను, అక్కడక్కడ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో వస్తున్నప్పుడు చూసాను తప్ప, ప్యూర్ గా స్టార్టింగ్ నుంచి ఇన్ని వరకు చూసింది ఏదైనా ఉందంటే సీజన్ 9, దాని గురించి ఏదైనా చెప్తా. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇది స్కూల్ ఎగ్జామ్ అండి, స్కూల్ ఎగ్జామ్ లో కూడా వాడికి నచ్చిన పేపర్ ఇస్తాడు, దానికి మనం ఆన్సర్ రాసేసి రావాలి, అంతేగాని నేను చూసిన సీజన్ లో నుండి క్వశ్చన్ అడగండి అంటే నచ్చింది చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను చెప్తున్నాను. నాకు తెలిసి మీకు తెలిసినవి వాళ్ళు ఎందుకు అడుగుతారు రాజు గారు? చూడలేదంటే నేను ఎందుకు మిమ్మల్ని బిగ్ బాస్ ఎందుకు చూడాలి, అసలు నేను మిమ్మల్ని చూడాలి బిగ్ బాస్ లో. ఇప్పుడు తను అడిగిందా క్వశ్చన్, బిగ్ బాస్ ఎందుకు చూడలేదనే క్వశ్చన్ అడిగిందా? అడగలేదు. సో తను అడిగిన క్వశ్చన్ ఏంటి, బిగ్ బాస్ లో నన్ను చూసావా, నా గురించి తెలుసా అని అడిగారు. అవును, బిగ్ బాస్ లో నన్ను చూసారా అని అడిగారు. బిగ్ బాస్ నేను మీ సీజన్ చూడలేదు అన్నారు, అక్కడి వరకు బాగుంది, తను నన్ను ఇంప్రెస్ చేయమని అంది. అప్పుడు మీ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ కదా. ఇంప్రెస్ చేయమంది, నేను వేరేది చెప్తానంటే వేరేది నాకు అదే కావాలని అడుగుతుంది, అక్కడ నేను అక్కడ దగ్గర అయిపోయాను, అక్కడ అదే మిమ్మల్ని ట్రిగర్ చేయడమే అక్కడ వాళ్ళ పాయింట్ కదా. ట్రిగర్ చేసినా ఇప్పుడు నేను వేరే చూసాను. కూల్ గా వినండి, నేను చెప్తా కొన్ని పాయింట్స్ చెప్తా, వినండి ఒక 2 minutes. స్టార్టింగ్ లో ఎంటర్ అయ్యే ముందు వాళ్ళ ఫేస్ లో డీలా పడిపోయి ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా నేను ఏం ట్రై చేసినా సరే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా లేరు, కొంచెం మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలనుకొని వెళ్ళారు. సో అలాంటప్పుడు వాళ్ళు ట్రిగర్ చేయడానికి ఇచ్చారా, చిరాగ్లో ఇచ్చారా, ఎలానో ఇచ్చారు ఒక టాస్క్ అయితే, మీకు అర్థం చేసుకోలేదు అది ఏంటి. సీజన్ చూసావా, చూడలేదు, అక్కడి వరకు బాగుంది, నన్ను ఇంప్రెస్ చెయ్యు అంటే ఓన్లీ బిగ్ బాస్ జర్నీ అనేది మీరు ఒక్క క్లియర్ దానికి ముందైనా సరే అట్లీస్ట్ మీరు శ్రీముఖి గారు కూడా జ్యూరీ మెంబర్ అని తెలుసుకొని ఆమె సీజన్వి ఆమె ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి అనేది తెలుసుకొని బేసిక్ డీటెయిల్స్ కదా. మీరు ఎలా వాళ్ళని చేద్దామని వెళ్ళారు అక్కడ, ఇంప్రెస్ చేద్దామని? సో నేను ఇంప్రెస్ చేద్దాం అనేది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ గురించి దీని గురించి కాదు, నేను ఎందుకు బిగ్ బాస్ అర్హుడిని, నన్ను ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చెప్పడం మీకు అది చెప్పలేదు ఎక్కడా కూడా. అక్కడ ఇప్పుడు 20 మందిలో 20 మందికి ఒకేలా ఉండదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు నచ్చిన వాళ్ళని తీసుకుంటారు. చెప్పారు, అదే చెప్పాను కదా, తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు మీరు అది చూడలేదేమో కానీ నేను మిమ్మల్ని ఇలా అన్ని యాంకరింగ్ విషయాల్లో ఆదివారం పరివారం అన్ని చూసినప్పుడు అప్పుడు చూసావు, ఆదివారం పరివారం చూసావు కదా, నన్ను క్వశ్చన్ చెప్పరా, సమాధానం చెప్పరా అంది. నాకు సేవకులు, నా బంట్లు ఎవరో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, నా బంట్లు ఎవరో సేవకులు ఎవరో అడిగింది. సో ముఖ్యమైన హరి అని చెప్పాను. హరి అనగానే హరి బిగ్ బాస్కి వెళ్తాడంటవా, హరి అమ్మాయిని ఫ్లర్ట్ చేయగలడంటవా అని హరి గురించి మాట్లాడుతుంది. నాకు అక్కడ మళ్ళీ నాకు ట్రిగర్ అయినా అక్కడ. ఆగండి ఇక్కడ అడిగిండ్రు కదా, అడిగినప్పుడు మేబీ వెళ్తే మాత్రము
ఆ అబ్బాయి గురించి మీకు తెలియదు అనుకో, ఏమో అండి నాకు ఆ అబ్బాయి గురించి ఏదో తెలియదు, నేను జస్ట్ మీ గురించి పర్సనల్ గా నాకు ఆ అబ్బాయి గురించి తెలియదు కదా, ర్యాపో లేదు కదా, స్క్రీన్ ప్రెసెన్స్ వరకు అయితే ఆయన రైటర్ కాబట్టి మేబీ తన రైటింగ్ స్కిల్స్ ద్వారా అందరినీ ఇంప్రెస్ చేస్తుండొచ్చు, మేబీ కొన్ని బాగుంటే ఉంటాడు లేదంటే లేదండి అని ఇలా చెప్పొచ్చు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ఇంకోటి ట్రై చేసినప్పుడు నేను ఇంప్రెస్ చేయడం కంటే నేనేంటి సెల్ఫ్గా నా క్యారెక్టర్ నాకు ప్రజెంట్ చేసుకోవడం నాకు ఇష్టం. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిజెక్ట్ అయిపోయినా ఐ డోంట్ కేర్, నో ప్రాబ్లం లేదు. నన్ను నేను తప్పు పట్టుకోకూడదు, నన్ను నేను అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు అతను హరి గురించి మాట్లాడారు, ఇప్పుడు హరి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నట్టు బాగా బయటికి రాస్తాడు, బయటకు మంచిగా రాస్తాడు రైటర్ మంచిగా అని చెప్పడం కంటే, సో అక్కడ పాయింట్ ఏంటి, నన్నేం చూపించగా నేను స్టేజ్ మీదకి వచ్చా, అతను ఎవరినో మాట్లాడడం కాదు. సో నేను అదే అడిగా, మీరు మీ గురించి మాట్లాడమని చెప్పండి శ్రీముఖి గారు, మీరు బెస్ట్ యాంకర్, నాకు మీ మాటలు నచ్చితే మీ యాంకర్ నచ్చితే మీ గురించి ఎంతమంది చెప్పమని చెప్తా. సో మీ గురించి చెప్పలేదు కదా మీరు, హరి గారి గురించి చెప్పాను కదా మీ యాంకర్ అది కాదు, నేను సీజన్ చూడలేదు, హౌస్ గురించి చెప్పండి, హౌస్ గురించి చెప్పండి, నేను చెప్పను హౌస్ గురించి చూడలేదు, దాని వరకు పక్కన పెడితే మీరు ఏదైనా చెప్పని చెప్తా. సో దీని గురించి చెప్పమంటే చెప్తా అని చెప్పేసి అది వరకు పరివారి గురించి అడిగింది చెప్పా. నేను అదే అడిగా, నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకు తెలియదు, నాకు మీరున్నారు నా ముందు, ఇప్పుడు మీరు నాకు ఇష్టం, మీరు నాకు అభిమానం, మీ గురించి చెప్పని చెప్తా. సో అదేం చెప్తే నాకు ఆయన గురించి తెలియదు, ఇక్కడ మీకు ఎదురుగా ఇప్పుడు పోతురాజు ఉన్నాడు, పోతురాజు కూడా అడగండి 100 చెప్తా అనగానే సరే రా వెళ్ళి నవదీప్ గారి దగ్గర రెడ్ ఉంటుంది తీసుకో. పోతురాజు అనే వ్యక్తి 100 మందికి నచ్చొచ్చు, 1000 మందికి నచ్చకపోవచ్చు కదా. సో ఇప్పుడు మీరు నలుగురిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళారు అక్కడికి, మీరు ఏంటియో చూపించుకోవడం అనేది అక్కడ ఆపర్చునిటీ, అది కాదు మీ యాక్టింగ్ స్కిల్స్. ఇప్పుడు మీరు అన్నారు నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి, యాక్టింగ్ స్కిల్స్ ని వాళ్ళు అడగొచ్చు, లేదు యాక్టింగ్ కి సంబంధం లేకుండా ఇంకేదన్నా అడగొచ్చు, మీలో లేని క్వాలిటీని వాళ్ళు తీసుకొచ్చి అడగొచ్చు. సో మేబీ వాళ్ళ వర్షన్ లో చూసుకుంటే, ఓన్లీ ఇది మీ సిచ్యువేషన్ కి చూసుకుంటే వాళ్ళ వర్షన్ లో శ్రీముఖి గారు మేబీ మీరు చెప్పిన, ఇప్పుడు నేనే ఇంప్రెస్ అవ్వలేదు, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో, ఇఫ్ అక్కడ ఒకవేళ జ్యూరీ మెంబర్ గా నేను ఉండుంటే ఈ క్వశ్చన్స్ కి నేనే సాటిస్ఫై గాను, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాదు కంటెస్టెంట్ నుండి, ఏది ఇచ్చినా సరే అప్పటికప్పుడైనా సరే చెయ్యగలగాలి. ఎందుకంటే బిగ్ బాస్ లో మీకు సంబంధించిన టాస్క్లే పెట్టరు, పెడతారు, ఒక గురించి డిబేట్ చేయమంటారు. ఇప్పుడు హరి గురించి శ్రీముఖి గారు అడిగినట్టు రేపు పొద్దున బిగ్ బాస్ మీకు సంబంధం లేని ఒక చిరంజీవి గురించి అడుగుతారేమో, నేను చెయ్యను నేను చెప్పలేను అనలేదు కదా, ఆ స్టేజ్ వేరు, ఆ సిచువేషన్ వేరు కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుండే కదా వెళ్ళేది. ఇక్కడ నుంచి అయినా సరే నేను అక్కడ ఆన్సర్ చెప్పలేదు, చెప్పకుండా నేను క్వశ్చన్ మార్క్ లో ఉండి నాకు ఇలా మనం డైలమాలో ఉంటే నేను ఆన్సర్ చెప్పా, చెప్పనని చెప్పి కూడా నేను చెప్పా, నేను స్ట్రైట్ గా చెప్పాలి. అదే అంటున్నా, హరి గారి గురించి ఎందుకు అడిగారు, నేను హరి గారు వెళ్తారా అని అడిగారు, నేను హరి గారి గురించి కాదు నా గురించి అడగని చెప్తా, సో మీరు మీ గురించి అడగని చెప్తా అన్నప్పుడు ఇంకా ఆవిడ ఆగేసి వెళ్ళి జడ్జిమెంట్ తీసుకుని నా దగ్గర పెట్టుకోండి అని చెప్పి పెట్టుకుంది ఆవిడ దగ్గర. సో ఇదంతా మైండ్లో పెట్టుకుంది. సో దాని తర్వాత నవదీప్ గారు అడిగారు నీ గురించి చెప్పు పోతురాజు అన్నప్పుడు, సో మీకు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఇట్లా నేను ఒక యాక్టర్ని, ఫార్మర్, నా పేరు పోతురాజు అన్న, ఇట్లా జరిగానని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను. సో ఇదంతా అయింది. నేను అది డేకి అమ్మ కోసం వచ్చాను, మీకు చెప్పిన పాయింట్లో అమ్మ కోసం వచ్చాను, అమ్మ కోసం వస్తున్నా అండ్ నా కోసం కూడా వస్తున్నా. ఇప్పుడు ఒక యాక్టర్గా నాకు చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఇప్పుడు ఒక డాక్టర్కి ఉపయోగపడకపోవచ్చు, ఒక ఫార్మర్కో, ఒక బిజినెస్ మ్యాన్కి ఎవరికైనా ఉపయోగపడకపోవచ్చు ఏమో, కానీ బిగ్ బాస్ అనే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఒక యాక్టర్కి బెస్ట్గా ఉపయోగపడుద్ది. కొన్ని కోట్ల మందికి బెస్ట్గా వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయి నిలబడగలిగే కెపాసిటీ ఉంటుంది, మంచిగా ఆడితే మంచిగా ముందుకెళ్తే. అంత బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇది, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. ది సేమ్ టైం ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఎందుకు ముందుకు వచ్చానంటే ఇలా అమ్మ కోసం, అమ్మ నన్ను ఇలా స్ట్రాంగ్గా ముందుకు పంపించింది. సో అమ్మ కోసం ఏదైనా చేస్తానని చెప్పి చెప్తున్న ప్రాసెస్లో ఇంకా చెప్పాల్సింది కూడా చాలా ఉంది. ఇది అరౌండ్ ఇదంతా ఒక 3-4 టైమ్స్. మీ వర్షన్ లో బిగ్ బాస్ అంటే ఏంటి? అమ్మ పంపించింది, యాక్టింగ్, ఇది కాదు అసలు బిగ్ బాస్ అంటే ఇష్టమని పంపించారు, కానీ వాళ్ళ కోసం పంపించారని అది కాదు మ్యాటర్. వాళ్ళకి ఇష్టం, వాళ్ళ కోరిక నెరవేర్చాలని చెప్పి నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని ముందు నుంచి కూడా ఉంది. సో బిగ్ బాస్ అంటే ఏంటి, ఇదంతా ఇంత డిస్కషన్ లో ఆల్మోస్ట్ 40 minutes అయిందా అన్న? ఇంత డిస్కషన్ లో రాలేదు. ఫస్ట్ నుండి కూడా మీరు చెప్పిన డిస్కషన్స్ లో అమ్మ డ్రీమ్, అమ్మ పంపించింది, అమ్మ అడిగింది కాబట్టి నేను వెళ్ళాను అన్నారు, కానీ ఎక్కడా కూడా నేను ముందు నుండి నేను చూస్తాను, నేను వెళ్ళాలనుకున్నాను అనే పాయింట్ చెప్పలేదు. లేకపోతే నేను ఎంటైర్ సీజన్ 9 మొత్తాన్ని నేను మొత్తం ముందుకు చూస్తాను స్టార్టింగ్ నుంచి. అలా అంటే మరి మిగతా 8 seasons వదిలిపెట్టారుగా. అవును, మరి ఒక్క సీజన్ చూసి నేను బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాను అనేది ఇప్పుడు చెప్తున్నారు మీరు, దానికి ముందు 8 seasons ఉన్నాయి. ఇప్పటివరకు చెప్పింది కూడా అమ్మ అడిగారు కాబట్టి తప్పనట్లే, నేను మళ్ళీ ఇక్కడ అమ్మ డ్రీమ్ కాబట్టి, అమ్మ అడిగింది కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాను అన్నారు. సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు బిగ్ బాస్ అంటే మీ దృష్టిలో ఏంటి? మిమ్మల్ని బిగ్ బాస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతుంది దీనిలోనే, మిమ్మల్ని బిగ్ బాస్ కి ఎందుకు సెలెక్ట్ చేయాలి ఆ జ్యూరీ మెంబర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అంటే ఏంటి అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, బిగ్ బాస్ అంటే నా దృష్టిలో, ఎవరి దృష్టిలో నాకు అనవసరం, నా దృష్టిలో ఏంటంటే ఒక 10-15 మంది మెంటాలిటీ, డిఫరెంట్ మెంటాలిటీ పర్సన్స్ని, అసలు సంబంధం లేని మనుషుల్ని
ఎప్పుడు చూడని ఎప్పుడు మాట్లాడని ఏదైనా ఫోటోలు వీడియోలు చూస్తామే తప్ప అలాంటి మనుషుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఫోన్లు గీన్లు ఏం లేకుండా ఒక 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 డ్రామా లాంటి ఏరియాలో కూర్చోబెట్టి మనుషుల్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళ రియాలిటీని బయట పెట్టే షో బిగ్ బాస్ షో. సో ఆ షోను కూడా నేను ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో కూడా నేను అనుకున్నా. ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారు అంతే. అవును. కానీ దానిలోకి వెళ్ళాలి ఎక్స్పీరియన్స్ కోసం కాదు, నా లైఫ్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నాను అనే వాళ్ళు మీకన్నా బెస్ట్ మెంబర్స్ ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నాను కదా, నేను ఇంకా చెప్పలేదు, కంప్లీట్ అవ్వలేదు. నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి, అలాంటి లైఫ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇల్లు దాన్ని నా లైఫ్కి ఉపయోగపడేలాగా, లైఫ్ ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ లాగా వేసుకుని ఒక లైఫ్ జీవితం మార్చుకునేలాగా. ఇప్పుడు ఇలా జీవితం ఎలా ఉంది, ఆఫ్టర్ బిగ్ బాస్ వేరే ఉంటుంది, ఆ వేరే ఉంది కదా అని ఇది అవ్వకుండా దాన్ని నా కెరీర్ ఉపయోగించుకోవాలి, అమ్మని ప్రౌడ్గా చేయాలనే ఉద్దేశంతో వెళ్దాం అనుకున్నాను. సో ఈ బిగ్ బాస్ అంటే నా దృష్టిలో అది తను అసలు తను ఏంటి, ఇప్పుడు మన 4 గోడల మధ్యన ఎలా ఉంటామో మనం చూసుకోవడం వేరు, తనని ప్రపంచం చూడడం వేరు. ఇది నా ప్రాసెస్. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉండాలి, ఒక స్టాండ్ తీసుకునే విషయంలో, మాట్లాడే విషయంలో, ఫైట్ విషయంలో, బయట మన సమాజంలో ఎవరిదైనా ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరు అమ్మాయి కోసం అబ్బాయి కోసం వాళ్ళ కోసం ఎలా స్టాండ్ తీసుకోవడం, వాళ్ళ స్టాండ్ తీసుకోవడం విషయంలో. సో మనం ఒరిజినల్గా రిఫ్లెక్ట్ చేసుకోవాలి అక్కడ. ఇది నా బిగ్ బాస్కి నేను అనుకున్న క్వాలిటీ. అండ్ నాలో ఉన్న క్వాలిటీ ఏంటంటే నేను మెంటల్గా ఫిట్, ఫిజికల్గా నేను స్ట్రాంగ్ ఉన్నా, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా. మెంటల్గా ఫిట్ అన్న మీరే ఆ రోజు నేను ఒక సిచ్యువేషన్ వల్ల మెంటల్గా అప్సెట్లో ఉన్నాను అన్నారు. అవును. ఇప్పుడు మెంటల్గా ఫిట్ ఆ రోజు మీరు లేరు, ఒప్పుకుంటారా? ఏ రోజు? ఆ రోజు మీరు ఆడిషన్ ఇచ్చిన రోజు స్టేజ్ పైన. అది నేను అది అమ్మ విషయం, అది నేను అమ్మ విషయం నేను అక్కడ తీసుకురాదలుచుకోలేదు. నేను అడుగుతున్న క్వశ్చన్ కరెక్ట్ గా వినండి. మీరు స్టేజ్ మీదకి వెళ్లే ముందు మెంటల్ గా ఫిట్ గా ఉన్నారా? నేను స్ట్రాంగ్ గా ఉన్నా. మరి ఇంటర్వ్యూకి ముందు ఆ రోజు ఒక సిచ్యువేషన్ జరిగింది, నేను అది చెప్పలేను, నేను ఆ రోజు నేను కూడా కొంచెం మెంటల్ గా అప్సెట్ లో ఉన్నాను అని చెప్పారు. అప్సెట్ లో ఉన్నా, ఎలా ఉన్నా, నేను ఇవ్వాల్సినది బెస్ట్ ఇచ్చినా, బెస్ట్ మాట్లాడినా, నా గురించి మాట్లాడారు. ఇప్పుడు మీరే అంటున్నారు, రెండు మీరే అన్నారు, అది కూడా రికార్డ్ అయింది. ఇంటర్వ్యూకి ముందు స్టార్ట్ అవ్వక ముందు నేను కూడా ఆ రోజు డల్ గానే ఉన్నాను, వాళ్ళు కూడా డల్ గానే ఉన్నారు. మేబీ దాని వల్ల మీరు రిజెక్ట్ అయ్యారు. మీ పర్ఫార్మెన్స్ బాగాలేదేమో. చెప్పలేదు, నేను తెలంగాణ కూడా నేను మాట్లాడి యాక్టివ్ చేయడం అంతా బాగానే చేస్తాను. నేను మాట్లాడడం కూడా నాకు నవదీప్ గారు కనెక్ట్ అయ్యారు. మీకు విషయం చెప్పాలని, నవదీప్ గారు ప్రతి విషయంలో అగ్రెసివ్ ఉంటాడు అందరి విషయంలో. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది బయట. బట్ నవదీప్ గారు నేను చెప్పే నా బ్యాక్ స్టోరీ కానీ అమ్మ గురించి పాయింట్ చెప్పిన ఎందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన కనెక్ట్ అయ్యాడు, రియాక్ట్ అవుతున్నాడు కూడా. వీళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. సో ఆయన రియాక్ట్ అవుతున్నాడు, కనెక్ట్ అవుతున్నాడు. వాయిస్ నుంచి నాకు పాజిటివ్ ఆరా వచ్చింది. ఆయన ఖచ్చితంగా గ్రీన్ ఇస్తాడని క్లారిటీ వచ్చింది మైండ్లో. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు అమ్మ బాగుందా, అదే ఆయన యాక్టింగ్ స్కిల్స్, ఏమో యాక్టింగ్ స్కిల్ అవ్వచ్చు, వాట్ ఎవరు. ఆయన అక్కడ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, రెడీ చేస్తానంటాడు, వాట్ ఎవరు చెప్పాల్సి చెప్పేస్తాను ముఖం మీద. నాకు కనెక్ట్ అయ్యాడు, నాకు పాజిటివ్ ఆరా వచ్చింది. కానీ అక్కడ ఇది ఇక్కడ ఆ రెడ్ ఇక్కడ ఉండిపోయింది. సో గ్రీన్ ఇచ్చే ప్రాసెస్లో. సో ఇట్లా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. నేను అక్కడ అమ్మ సెంటిమెంట్ మీకు వర్కౌట్ కాలేదా? నేను అమ్మ సెంటిమెంట్ చేయడానికి కాదు కదా. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే వెళ్ళిన దగ్గర ఒక 26 మెంబర్స్ 70 మెంబర్స్ అందరూ వెళ్ళారు. బట్ 26 మెంబర్స్ చూపించారు కాబట్టి, సో ఆ 26 మెంబర్స్ లో చాలా వరకు అట్లీస్ట్ ఒక 15 మెంబర్స్ వరకు సెంటిమెంట్స్ వాడారు. ఫాదర్ సెంటిమెంట్, కొన్ని అయితే అసలు సెంటిమెంట్ మనం దాన్ని వాళ్ళకి సెంటిమెంట్ అయి ఉండొచ్చు, బట్ అవతల చూసేవాడికి మాత్రం మనం ఫేస్ చేసిన దానికంటే ఇలా కనీసం ఇసమెత్తు కూడా కాదు కదా, దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తారు, దీనికి ఎందుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు అని చెప్పి మనకే అనిపిస్తుంది. సో కొంతమంది కూడా వర్కౌట్ అయింది. అవునా? నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎందుకు చెప్తున్నా, ఆ అమ్మాయికి సెంటిమెంట్ అయి ఉండొచ్చు. నిన్న వచ్చింది ఎపిసోడ్ లో మేము చూసినప్పుడు ఒక అమ్మాయి రైడర్ అని చెప్పేసి సెలెక్ట్ చేశారు. ఆ అమ్మాయిని అన్ని లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఫాదర్ది ఫోటో లైట్ వస్తుంది. సో నేను దాని ఎదురుగా కూర్చొని అన్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పిన ఈ సెంటిమెంట్ కంటే కూడా నేను ఎక్కడ వాయిస్ ని మిస్ అవుతానేమో అని భయం స్టార్ట్ అయింది నాలో అని చెప్పింది. సో అందరు దానికి కనెక్ట్ అయ్యారు. మీ విషయానికి వస్తే చాలా ఇప్పుడు అమ్మ అనేది అన్నింటికన్నా ఇంకా సెంటిమెంట్ కాదు అసలు, అది చెప్పలేము, అది వర్ణనాతీతం. అసలు మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేసే అర్హత మనకు ఉండదు అమ్మ అనే పదానికి. సో మీ విషయంలో అమ్మ అడిగారు కాబట్టి వెళ్ళారు, దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఒక అబ్బాయి తన లైఫ్ లో ఎంతో మంది కోసం ఎన్నో చేయాల్సి వస్తుంది, కానీ కన్న తల్లి కోసం కొన్నిసార్లే వాళ్ళు అడిగే చిన్నవి పక్కన పెట్టేస్తే ఇది నా కోసం ఇది చెయ్యరా అని ఒకటి అడిగినప్పుడు ఇది వెరీ వాల్యుబుల్, వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు దీన్ని. కానీ మీ విషయంలో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నేను అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కావాలి, సెంటిమెంట్ తో వర్కౌట్ చేయాలన్న ఉద్దేశం అసలు కాదు. అక్కడ నీ బ్యాక్ స్టోరీ ఏంటి, నువ్వేంటి చెప్పు అన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలో చెప్పాలి, నా బ్యాక్ స్టోరీ చెప్పాలి, నా తల్లి గురించి నేను స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. వాళ్ళు ఏమని అనుకో, నో ప్రాబ్లం. నన్ను ఇక్కడ తీసుకొచ్చి నా తల్లి ఆవిడ గురించి చెప్పకపోతే నేను అక్కడ వరకు ఎందుకు అడిగింది కాబట్టి దేవుడు కూడా డైరెక్ట్ తీసుకెళ్ళాడు. సో ఆవిడ గురించి చెప్పలేకపోతే నేను వేస్టింగ్ అక్కడ నాకు అనిపించింది. చెప్పాను అక్కడ వేరే వాళ్ళు మీరు చెప్పినట్టు 10 మంది 15 మంది అమ్మ గురించి నాన్న సెంటిమెంట్ అమ్మ సెంటిమెంట్ అని ఫేక్ ఏమైనా క్రియేట్ చేసుకుని చెప్పుండొచ్చు. ఆ ఫేక్ లో నా ప్యూర్ ఎమోషన్, నా ఒరిజినల్ ఎమోషన్ డౌన్ అయిపోయి అక్కడ కనిపించకపోవచ్చు. పక్కన పెడితే
సో నేను అది అక్కడ చెప్పలేకపోయాను. అక్కడ నాకు టైం ఇవ్వలేదు. పక్కన పెడితే మీరు ఇప్పుడు అనిపిస్తే వాళ్ళకైనా ఫేక్ అనిపిస్తే మీకు పోతురాజ్ అమ్మ గురించి పక్కన పెట్టు బాబు, అమ్మ గురించి కాదు ఇక్కడ, నీ గురించి చెప్పు. నువ్వెవరు, నువ్వేంటి, నీ కేపబిలిటీ ఏంటి, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు అర్హుడు, నువ్వు ఎందుకు, నీకున్న కెపాసిటీ ఏంటి, నీకున్న స్ట్రెంత్ ఏంటి, బిగ్ బాస్లో నీకున్న అర్హతలు ఏంటి, నీ గురించి చెప్పు, నువ్వు చెప్పు అన్నప్పుడు అలా చెప్పేటండి. నాకు అది కూడా చెప్పలేదు. ఇది చెప్తూ ఉండగానే ఫ్లో కంటిన్యూ కట్ అవ్వలేదు. ఇంకా నాకు చెప్పేది ఉంది. ఇంకా నేను ఎందుకు ఫిట్, నేను చూపిస్తాను, పుష్ అప్ చేయడం, నాకు ఫ్లిప్ చేయడం ఇంట్రెస్ట్, నేను ఫ్లిప్స్ చేసి చూపించడం, నా టాలెంట్ ఏదైనా చూపించడానికి రెడీగా ఉన్నా. వాళ్ళు అడగకపోయినా సరే నేను చూపిద్దామని క్లారిటీగా రెడీగా ఉన్నా. బట్ నాకు ఫ్లో కంప్లీట్ అవ్వకుండానే వెళ్ళి అమ్మని చూసుకో అని చెప్పేసి నాకు రెడీ చేశారు. అది నేను తీసుకోలేకపోతున్నాను. ఎగ్జాక్ట్ అసలు అమ్మ గురించి ఏం చెప్పారు మీరు అక్కడ? అంటే హెల్త్ బాగాలేదు ఇప్పుడు ప్రెసెంట్ అలా మీకు ఏదైతే చెప్పాను ఇప్పుడు ఇందాక, మీకు ఫస్ట్ మీ గురించి చెప్పండి, మీరు ఎంతమంది పేరెంట్స్ అలా అని చెప్పి అమ్మ వాళ్ళు ఎంతమంది మీరు అన్నప్పుడు మీకు ఏదైతే చెప్పానో, సో దానికి కొంచెం అంత టైం కూడా ఉండదు అక్కడ కాబట్టి ఆ వర్షంలో చెప్పాను, కొంచెం లిమిటెడ్గా చెప్పాను. అమ్మ ఇట్లా కొంచెం నాకు అమ్మని చాలా ఇష్టం అని, ఇట్లా జరిగింది ఇక్కడ నేను చిన్నప్పుడు నేను చూసుకుంది. సో మీకు ఏదైతే చెప్పానో అది మ్యాక్సిమం చెప్పాను, తక్కువ చెప్పాను. ఇంకా టైం కూడా ఉండదు అక్కడ. మేబీ అంటే మీ విషయంలో అమ్మని చూసుకోవడానికి ఇంకెవరు లేరు కాబట్టి ఫస్ట్ మీరైతే అమ్మ హెల్త్ సెట్ చేసుకోండి, తర్వాత ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఆ వర్షన్ కాదు, ఆ వర్షన్ చెప్పలేదు. పోయి అమ్మని చూసుకో అన్నట్టుగా మాట్లాడారు. వెళ్ళి అమ్మని చూసుకో అన్నట్టు మామూలుగా మాట్లాడారు, కానీ వాయిస్ టోన్, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు తెలియదు దగ్గర ఉన్నటువంటి. సో ఇది జరుగుతూ ఉండగా అమ్మ కోసం వెళ్తున్నాను, నా కోసం వెళ్తున్నాను అని చెప్తూ ఉండగా అసలు ఇలా ఉలుకు పలుకు లేదు అభిజిత్ గారికి. ఇలా కూర్చుని అసలు ఆ ముఖంలో చాలా మంది విషయంలో అభిజిత్ గారు కొంచెం చిరాగ్గా ఫేస్ పెట్టారు వినడానికి కూడా. అసలు ఏం రియాక్షన్ లేదు, కనెక్టింగ్ లేదు, ఏం లేదు. క్వశ్చన్ చేయలేదు, ఏం లేదు. ఇలా మెల్లగా తీసి స్టేల్ మీద పెట్టారు, రెడీ పెట్టేశాడు. ఆయనే చూసి బిందుమాధవి గారు తీసి ఆవిడ కూడా స్టేల్ మీద పెట్టి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదా రెడ్ ఎందుకు ఇస్తున్నామని? అసలు ఏమి ఇవ్వలేదు. పెట్టేసిన తర్వాత ఈవిడ కూడా పెట్టేసి వెళ్ళి అమ్మని చూసుకో నాన్న కూడా కదా, ఇలా అమ్మని చూసుకో అని చెప్పేసి రెడీ పెట్టేసింది. వీళ్ళిద్దరిని చూసి టప్పని వేసేసి శ్రీముఖి వచ్చేసి చేతిలో పెట్టేసి రెడ్ ప్రస్తుతానికి ఇది నీకు, వెళ్ళి అమ్మని చూసుకో అని భుజమే చేసి. ఇక నేను అక్కడ ఎలా అయిపోయిందంటే నా సిచ్యువేషను, ఎందుకు నేను ఎక్కడైనా అబద్ధం చెప్పలేదు, నేను డ్రామా క్రియేట్ చేయాలనుకుంటుంది. ఇంకా చాలా మంది నాకు క్వశ్చన్ చేయలేదా మీరు? నాకు వెంటనే బెల్ సౌండ్స్ అవి వస్తాయి, సౌండ్స్ వేసేస్తారు వెనకాల. వెంటనే ఈ క్వశ్చన్ చేసి అక్కడ ఇలా మాట్లాడేసి ఎదురుగా వచ్చేసి మాట్లాడేసి సౌండ్ వేసేస్తారు. ఇంకా మేము వెళ్ళిపోవడం తప్ప అక్కడ ఏ ఆప్షన్ ఉండదు. నన్ను ఎందుకు క్వశ్చన్ చేయలేదు, నన్ను ఎందుకు రిజెక్ట్ చేసి నన్ను అడగడానికి కూడా అక్కడ స్కోప్ లేదు, స్కోప్ కూడా ఇవ్వలేదు. ప్లస్ అమ్మని ఇట్లా అరే అమ్మ గురించి చెప్పినప్పుడు నువ్వు కనెక్ట్ అయిపోయా నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక ఆడపిల్లకి తల్లి అంటే చాలా ఇష్టం, అందరికి అమ్మ అంటే అందరికి ఇష్టం. సో కనెక్ట్ అయిపోయినా పర్లేదు. సరే నువ్వు ఏంటో అని అడగలేదు. నాకు ఆ ట్రామాలో ఉండిపోయాను. అంటే అమ్మ నాకు ఇట్లా నా ప్యూర్ ఎమోషన్ చెప్తే వీళ్ళు ఎందుకు అమ్మని ఇట్లా తీసుకుని ఇలా వెళ్ళిపోయి చూసుకో అని కొంచెం వెటకారంగా అనిపించింది నాకు అది. సో నేను తీసుకోలేకపోయాను. అదే బెస్ట్. ఏదైనా మాట్లాడదామనే టైం లేదు నాకు అక్కడ. నేను ఇష్టండి. నేను మాత్రం కొంచెం ఇప్పుడున్న అట్లా మాట్లాడితే శ్రీముఖి గారు మీరు ఎవరు నాకు చెప్పడానికి, మా అమ్మని చూసుకున్న సంగతి నాకు తెలియదా, పోయి అమ్మని చూసుకో అనడానికి ఇక్కడ దాకా వచ్చానా, మీరు చెప్తారని ఆస్తి ఇక్కడ దాకా వచ్చానా? ఆవిడ కోరిక మేరకు ఆవిడ హ్యాపీగా ఉంటుంది స్క్రీన్ మీద చూస్తే, ఇంకా హెల్త్ ఇష్యూస్ రికవర్ అవుతుంది నన్ను చూస్తే అని చెప్పేసి ఆశతో ఇక్కడ వరకు వచ్చాను. సో మీరెవరు నాకు చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇదే అనేటండి నేను. అది అభిజిత్ గారిని కూడా గట్టిగా నాకు ఆ టైంలో నేను అమ్మ ఎమోషన్లో అక్కడ ఇదైపోయింది తప్ప నేను ప్రతి ఒక్కరు ఇచ్చిండే. మా అయితే రెడీ ఇచ్చారు, ఏం చేస్తారు, పోరా బయటకు అంటారు, అంతమించి ఏమన్నారు కదా. అభిజిత్ గారు మీరు ఇందాక నుంచి ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు ఏం మాట్లాడలేదు, సైలెంట్ కూర్చున్నారు. మీరు ఏ వర్షన్లో చూసి రెడీ ఇచ్చారు నాకు? నన్ను క్వశ్చన్ అడిగారా, నన్ను టాస్క్ పెట్టారా, నన్ను ఒక ఏదన్నా వాట్ ఎవర్ శ్రీముఖితో ఏదన్నా నామినేషన్ చేసుకో అని చెప్పారు, నామినేషన్ చేసి శ్రీముఖి అన్నారు. ఏది చిన్న పాయింట్ 0 పాయింట్ కూడా పెట్టలేదు. నన్ను ఏ విధంగా మీరు అడ్డిస్తారు, మీరు ఏ విధంగా జడ్జిగా, మీరు అక్కడ హోస్ట్, మీరు జడ్జిగా మీరు ఏ విధంగా అర్హులు? నా ఇష్టం అంటారు. మీ ఇష్టం అయితే మీ ఇష్టం అంటారు. మీ ఇష్టం ఎలా అయింది? మీ ఇష్టం చాలా మంది విషయాల్లో కూడా అన్నారు కదా నా ఇష్టం అని. అదే చెప్తా కదా, అన్ఫేర్ అది. నా ఇష్టం ఏంది? ఒక మనిషిని మీరు పంపిస్తున్నప్పుడు అరే బాబు నువ్వు పోరా అని అనకుండా, ఇలా ఇది నీకు ఇది చేసాం, ఈ టాస్క్ పెట్టాను, ఇక్కడే టాస్క్ ఆడలేకపోయాను, ఏం వాడతావురా ఒకటి జరిగింది. అది కూడా స్టేజ్ మీద చెంపవగులుతుంది అని కూడా కొంతమంది అనిపించుకొని వచ్చారు కదా. అదే కదా, సో అదే కదా బాధ. సో అట్లా అడగలేదు. ఆయన గట్టిగా ఇష్టండి వాట్ ఎవర్ రెడ్ ఇస్తారు. మా ఇది 3 రెడ్లు ఇచ్చారు, ఇంకో 3 రెడ్లు ఇవ్వలేరు కదా నాకు. అడిగేటోండి. బిందుమాధవ్ గారు నాకు చాలా రెస్పెక్ట్ అండి. ఇప్పుడు కూడా నాకు బిందుమాధవ్ గారు కదా, లేడీస్ కష్టపడే ప్రతి ఆడపిల్లని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మ ప్రతి కష్టపడి అమ్మ ఇంతవరకు చేసింది కాబట్టి అమ్మ దృష్టిలో చూస్తాను నేను. ప్రతి ఒక్క ఆడపిల్ల కష్టపడే ఆడపిల్లని నాకు ఇంకా చాలా రెస్పెక్ట్. అలాంటి ఆడపిల్ల ఆ 10 మందిలో ఉన్నప్పుడు, ఒక ఆడపిల్ల 10 మందిలో మగపిల్లల్లో ఉంటే కొంచెం బెరిగ్గా ఉంటారు, కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. సో ఆవిడ ఎప్పుడు కూడా నాన్ స్టాప్ అనే సీజన్లో 10 మంది మగాళ్ళ ముందు కూడా హోరాహోరీగా పోటాడింది, ఏంటి రానట్టుగా మాట్లాడింది. ఒక మగాడు కూడా ఆ విధంగా తలపడతాడు లేదు కానీ మగాడితో ఆ విధంగా ఫైర్గా ముందుకెళ్ళింది అమ్మాయి. సో అప్పటి నుంచి వచ్చిందేమో ఆ లేడీ టైగర్ అనే బ్రాండ్ అనేది. ఆవిడంటే నాకు అప్పటి నుంచి రెస్పెక్ట్. సో అలాంటి రెస్పెక్ట్ ఉన్న మీరు ఒక నా తల్లి గురించి చెప్పినప్పుడు, సరే ఆ తల్లి గురించి మీకు పక్కన పెట్టేసి, మీకు నచ్చకపోతే తల్లి గురించి కాదని చెప్పి పక్కన పెడితే, మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్షన్లో మీరు నాకు రెడీ ఇచ్చారు? ఇప్పటివరకు జరిగిన వాటిల్లో వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారా, అసలు వీళ్ళకి ఏం క్వాలిటీస్ ఉన్నాయి, నాతో పోలిస్తే వీళ్ళు ఏ రకంగానూ కరెక్ట్ కాదురా అని అనిపించిన క్యాండిడేట్స్ ఉన్నారా ఇప్పుడు ఈ రోజు సెలక్షన్స్ అయిపోయిన? ఇప్పటికీ చెప్తున్నా,
నేను అందరూ ఇప్పుడు వెళ్ళిన 15 మంది అంతమంది 14 మందితో పోల్చుకుంటే అన్ని విషయాల్లో నేను ఫిజికల్గా ఏదైనా ముందున్నా సరే ముందు వెళ్తా, దేనికైనా సరే రెడీ ఎంటర్టైన్ చేయడానికి. నేను అక్కడ ఎంటర్టైన్ చేశాను కాబట్టి ఆ హౌస్లో వాళ్ళందరితో సరిగా మాట్లాడాను, కొంచెం కమ్యూనికేట్ అయ్యాను కాబట్టి అందరూ నన్ను ఫైనల్ చేసి నన్ను బెస్ట్ అవుతావు అని చెప్పన్నారు. సో ఇప్పుడు 15 మంది వెళ్ళిన వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక స్టెప్ ముందే ఉంటాను. అందరితో నేను బెస్ట్ అనుకోండి అందరితో పోల్చుకుంటే. ఒకవేళ సెలెక్ట్ చేసి ఉంటే బిగ్ బాస్ గురించి గొప్పగా చెప్పేవాళ్ళ, ఇప్పుడు రిజెక్ట్ చేశారు కాబట్టి ఇలా చెప్తున్నారు. సెలెక్ట్ చేసింది గొప్ప చెప్పడం, రిజెక్ట్ చేస్తే వాళ్ళ గురించి ఇది చేయడం, కాంట్రవర్సీ చేయడం, ఇది మ్యాటర్ కాదు ఇక్కడ. నాకు ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడానో, జడ్జెస్ నాకు ఏదైతే అన్ఫేర్ చేశారో, ఏం చూస్ చేశారు, నేను ఏం క్వశ్చన్ అడగలేదు, ఏం టాస్క్ పెట్టలేదు. సీజన్ 1లో ఎపిసోడ్ 1లో శాలిని పడేల అమ్మాయి ఉంటుంది. అమ్మాయికి షూ టాస్క్ ఇచ్చారు, షూ క్లీన్ చేయమని చెప్పి. నేను క్లీన్ చేయను, నాకు నచ్చదు అని చెప్పింది. స్టిల్ చేసింది. సో ఎందుకు చేసింది? రెండో అవకాశం ఇస్తే చేసింది అమ్మాయి, ఫస్ట్ అవకాశం చేయలేదు. అదే ఇంకొకటి ఆ ప్లేస్ లో ఉంటే నువ్వు ఇక్కడే షూ క్లీన్ చేయమని చేయలేకపోయి ఆప్షన్లు చెప్తున్నావు. నాకు ఓసిటీ ఉంది, నేను చేయను అంది. ఇమీడియట్ గా వాళ్ళు తప్పదు నువ్వు చేయాల్సిందే అన్నారు. చెయ్యను అంటే వేరేటోడు అయితే చేయకపోతే వెళ్ళిపో అంటారు. కానీ వేరే చేస్తే నీకు అవకాశం చేస్తే ట్రై చేయి అని అలా సానుభూతికి అవకాశం ఇవ్వరు. అందులో వాళ్ళకి అదన్నా ఇచ్చారు కనీసం. అందులో నాకు 0.0 అవకాశం కూడా లేదు నాకు. అమ్మాయి బాగుంది కదా మరి అలానే ఉంటాయి అక్కడ, ట్రిక్స్ ఉంటాయి అక్కడ. సో వాళ్ళకి నిజామాబాద్ నుండి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు కదా, ఏది నార్జేశారు అన్న కుర్రాడు. సో ఆ అబ్బాయిని ఎందుకు సెలెక్ట్ చేశాడు అనుకుంటున్నారు? జరుగుతాయి అక్కడ రాజకీయాలు అయినా, నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకు చెప్పలేరు? మీరు రిజెక్ట్ అయ్యారు కదా, భయపడుతున్నారా? నేను ఎందుకు భయపడతాను? మరి దేనికి చెప్పరు? సో నాకు అక్కడ క్లియర్ గా తెలియనప్పుడు నేను దాని గురించి మాట్లాడలేను. ఎలా అన్నారు? పాలిటిక్స్ జరుగుతున్నాయి. నాకు వర్షంలో సెలెక్ట్ అయిన పర్సన్ ఏముంది అంటే ఆవిడకి అతనికి శ్రీముఖికి చుట్టరకం ఉంది. వాళ్ళ ఊరు ఒక ఊరే. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఆ రన్నింగ్ రాజ్ అనే పర్సన్ వచ్చి శ్రీముఖిని కొంచెం ఇంప్రెస్ చేయనప్పుడు టాస్క్ ఇచ్చినప్పుడు తనని కొంచెం కూల్ చేయనప్పుడు అక్క అని దగ్గరికి వెళ్తుంటే దగ్గరికి వస్తే చెంప మీద కొడతా, టచ్ చేసి చెంప పగల కొడతా ఉంది. టచ్ చేస్తే అది చేయలేదు, పాపం దూరం ఉన్నాడు. అలాంటి వ్యక్తి అలా రియాక్ట్ అయ్యి ఇతనితోనేమో చేతులు కలుపుకుని డాన్స్ చేసి, స్టార్టింగ్ మీరు ప్రమోట్ చేశారు కదా, డాన్స్ చేసి చేతులు కలుపుకుని చేతులు పట్టుకుని. నేను దాని గురించి రియాక్ట్ అయ్యాను. ఆ విషయంలో 100% ఒకరి విషయంలో ఒకలాగా అందరినీ స్టేజ్ మీద పిలిచినప్పుడు అందరు మీకు ఈక్వల్, ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు. మరి ఇక్కడ మీకు తెలుస్తుంది కదా పాయింట్, వీడితో ఎందుకు అంత ఇంటరాక్ట్ అయ్యిందో మీరు అబ్జర్వ్ చేశారు లేదు. వీడితో ఆ స్టేజ్ మొత్తం జడ్జెస్ మొత్తం స్టేజ్ మీదకి వచ్చి సెలబ్రేషన్ చేశారు, మీరు అర్థం చేశారో లేదో. ఒక మనిషి సెలబ్రేట్ ఆ అబ్బాయికి ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చేంత క్వాలిటీస్ ఏమున్నాయని మీరు నాకు లేవని అన్నా. ఇంక నేను ఇంకా ఆన్సర్ ఎక్కడ ఉంది? లేవు, క్వాలిటీస్ లేవు అక్కడ. మాట్లాడుతున్నాడేమో. కొంతమందికి ఈ ఏజ్ కరెక్ట్ కాదు అని చెప్పారు, కొంతమందికి అదే ఏజ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు. అదే కదా నా పోరాటం. అదే ఒకలాగా ఒకరికి ఏజ్ కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు అని ఒకళ్ళు చెప్తే, నువ్వు సమాజానికి మెసేజ్ ఇవ్వాలని వస్తున్నా అన్నప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేసేసి, ఇప్పుడు ఆర్కే ట్రక్ లాక్స్ అని చెప్పేసి ఒక అన్న ఉన్నాడు మా బ్యాచ్లో. నేను లారీ డ్రైవర్లు తరపున వాళ్ళ కోసం పోరాడాలి, ఒక చట్టం తీసుకురావాలి, దానికోసం వస్తున్నాను బిగ్ బాస్ అన్నాడు. అది ఇక్కడ కాదు ఇంకో దగ్గర చూసుకున్నారు. అంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి తను వచ్చేది ఉప్పల బాలుకి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వగలవు అని అడుగుతున్నారు. అంటే మెసేజ్ ఇస్తేనేమో ఇలా అట్లా పంపించేస్తారు, మెసేజ్ ఏం మెసేజ్ ఇస్తావు అనడానికి మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, వీళ్ళే క్వశ్చన్ చేస్తారు, వీళ్ళే అంటే ఒక లూప్ హోల్ ఏది దొరుకుతుంది. బేసిక్ గా ఎవరైనా సరే ఓపెన్ క్వశ్చన్, ఎవరైనా సరే ఈవెన్ నేనైనా రేపు పొద్దున బిగ్ బాస్ కి ట్రై చేస్తే, బిగ్ బాస్ కి దేనికోసం ట్రై చేస్తాము? ఫేమ్ అండ్ మనీ. యాక్సెప్ట్ చేస్తారా? అంతే కదా. నేను ఇప్పుడు దానికోసం వెళ్తున్నా, దీనికోసం వెళ్తున్నా, డజంట్ మ్యాటర్. అక్కడ ఫేమ్ అండ్ మనీ. ఆ ఫేమ్ తోనే ఫేమ్ అని చెప్పినా రిజెక్ట్ చేస్తారు, మనీ అని చెప్పినా రిజెక్ట్ చేస్తారు. డబ్బుల కోసం అయితే బిగ్ బాస్ ఎందుకు రిజెక్ట్ అంటారు, ఓన్లీ ఫేమ్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, బయట సోషల్ మీడియా ఉంది కదా, ఎల్లు రిజెక్ట్ అంటారు. సో కొంతమంది చేసి ఉండొచ్చు, కానీ కొంతమందికి అది నెగిటివ్ అయింది. అమ్మాయి కోసం దేనికోసం వెళ్తున్నా, ఫేమ్ కోసం, డబ్బు కోసం అంటే ఫేమ్ నా కోసం, డబ్బు పిల్లల కోసం అని అలా కొంచెం అలా డైవర్ట్ చేసింది. రాజకుమారి గారిని సెలెక్ట్ చేయడం నేను 100% కరెక్ట్ అండి. నేను ఆవిడ గురించి తప్పట్లేదు, ఆవిడ నాతో చాలా మంచి వ్యక్తి, నేను ఆవిడతో చాలా మంచి ర్యాప్ ఉంది 3 రోజులు. ఎందుకు అంటే ఆవిడ పేపర్ చింపుతూ ఒక్కొక్క పాయింట్ చెప్పింది చూడు, సొసైటీలో జరిగే బిగ్గెస్ట్ ట్రూత్స్ అవి. ఆవిడది అన్ఫేర్ అని చెప్పట్లేదు, ఆవిడది ఫేర్ జరిగింది. కానీ మీరు చెప్పారు కదా పాయింట్, ఫేమ్ ముఖ్యం డబ్బు ముఖ్యం అంటే ఆవిడ వర్తించింది అక్కడ. సో అట్లా ఒకళ్ళు ఇక్కడ లిటరల్లీ అన్ఫేర్ జరిగిందండి. ఒకళ్ళకి మీరు ఆ శాలిని పటేల్ అమ్మాయి షూట్ క్లీన్ చేసే అమ్మాయికి అరౌండ్ ఎపిసోడ్ మొత్తం 28 మినిట్స్ ఉంటుంది. ఆ ఎపిసోడ్లో ఎపిసోడ్ 1లో ఆవిడ పార్టే 28 మినిట్స్ ఉంటుంది. అంటే 28 మినిట్స్ టెలికాస్ట్ చేశారండి ఒక పర్సన్ ఎపిసోడ్. ఫుటేజ్ ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి, ఎడిటింగ్ ఫుటేజ్. ఒకరికి 1 అవర్ ఇవ్వడం ఏంది, ఒకరికి హాఫ్ అన్ అవర్ ఇవ్వడం ఏంది, ఒకరికి 45 మినిట్స్ ఇవ్వడం ఏంది. మాకు దరిద్రంగా 3 to 5 మినిట్స్ ఇచ్చేసి లేపేసేయడం ఏంటి? ఇప్పుడు నువ్వేం చేయగలవు చెయ్యి,
ఏం చూపించగలో మిడ్ చూపించు, నైట్ షో పెట్టి నేను అదే అంటున్నా. ఆడిషన్ చేయడం అనేది వరస్ట్ నేను కాన్సెప్ట్. అసలు వర్షం మామూలు వర్షం కాదు అది. మార్నింగ్ మనమే అర్థం చేసుకుంటాం. మార్నింగ్ ఎందుకంటే ముందు డే లో వెళ్ళిన వాళ్ళకి ఫ్రెష్ గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఫ్రెష్ గా మంచి ఉంటుంది. టైం ఇచ్చేసి వాళ్ళు ఏం చేయగలుగుతారో అని చూడడము, మిడ్ నైట్ చిరాకులో 10 చేయడం నుంచి 11 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు 11-12 వరకు నైట్ ఉన్నారంటే మనకే అర్థమైపోద్ది అక్కడ అర్థమైపోతుంది సిచ్యువేషన్. సో అదే నేను ఇప్పుడు వీడియో ఈవెన్ మనం కూడా అంత స్పోర్టివ్ సో అంత ఉండమాట. పెయిన్ అనిపించింది. నేను బయటకు వచ్చేసాను, వచ్చి కొంచెం ఎమోషన్ అయ్యాను, నాకు బాధ అనిపించింది. ఎందుకు అన్ఫేర్, నేను ఎందుకు రిజెక్ట్ అయ్యాను నాకే తెలియదు. డైలమాలో ఉన్నా, అమ్మ కోరిక ఓ పక్కన, నేను వెళ్ళాలి తర్వాత ఏం డైలమాలో ఉన్నా. డిసైడ్ అయ్యారు? నేను నైట్ మార్నింగ్ ఇక నేను మార్నింగ్ వచ్చి నాకు అన్ఫేర్ జరిగిందని లిటరల్లీ నేను బయటకు వచ్చిన తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. ఒక రూమ్లో పెట్టి లైట్లు పెట్టి ఒక 4 టీమ్ మెంబర్స్ ఉంటారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పమంటారు. ఒకటే చెప్పా, అన్న నాకు వర్ష ఎక్స్పీరియన్స్ అయింది చెప్పమంటారు, ఇదే చెప్తా. అంతేకాని బిగ్ బాస్ని పొగుడు, ఇది చేసిన పొగుడు, లేకపోతే వీళ్ళు బాగా చేశారని చెప్పి ఇలా చెప్పమని నేను చెప్పను. ఏదో పబ్లిక్ రివ్యూస్ లాగా ఐమాక్స్ దగ్గర రివ్యూస్ లాగా ఇవ్వమని నేను ఇదే చెప్పా. నేను అసలే బాధలో, నేను అసలే కోపంలో ఉన్నాను, బాధలో ఉన్నాను. నేను ఎలా నాకు నచ్చింది చెప్తా, అయితే ఇమ్మంటే లేకపోతే వెళ్ళిపోదని చెప్పా. మీకు నచ్చింది చెప్పండి బ్రదర్, ఇది టీం చూస్తారు, ఎలా జరిగింది అనేది ఎక్స్పీరియన్స్ టీం చూస్తారు, నచ్చింది చెప్పండి అంటే క్లియర్గా చెప్పేసిన. నాకు ఇలా అన్ఫేర్ జరిగింది, శ్రీముఖి గారు పొగడమన్నా అది మైండ్లో పెట్టుకుని నాకు రెడ్ ఇచ్చింది ఆవిడ. ఎవరు ఇవ్వాల్సిన జడ్జ్మెంట్, నవది ఇవ్వాల్సిన జడ్జ్మెంట్ శ్రీముఖి ఇచ్చింది. సో ఇలా జరిగింది అండ్ నన్ను ఏ క్వశ్చన్ చేయకుండా నేను ఏం చెప్పెట్టుకుని ఇంత టైంలో అమ్మ గురించి ఇలా చెప్పినప్పుడు వెళ్ళిపోయి ఇంటికి చూసుకున్నారు. అసలు నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, నాకు అన్ఫేర్ జరిగింది లిటరల్లీ అని చెప్పి వాళ్ళ దగ్గరే చెప్పాను, వాళ్ళ ముందు చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత మార్నింగ్ నాకు పెయిన్ అనిపించింది చెప్పేసా. వాటెవర్ ఏదైనా జరిగినాయి చూసుకుందాం, అగ్రిమెంట్లో ఉన్నాయి అన్నీ జరిగినాయి చూసుకుందాం అని చెప్పేసా. అది చూసిన తర్వాత ఆ వీడియో అంటే అక్కడ వరకు మా కమ్యూనికేషన్ ఉంటుంది. మనం వెళ్ళామనుకోండి అగ్ని పరీక్షకి, మన ఇద్దరం వెళ్ళామనుకోండి, మన మొబైల్ నెంబర్ షేర్ చేసుకుని ఆపర్చునిటీ ఉండదు అక్కడ, ఎవరి దగ్గర ఏ కమ్యూనికేషన్ ఇన్స్టా ఐడి కూడా ఉండవు. సో నా వీడియో అలా బయటకు వెళ్ళిన తర్వాత వైరల్ అయ్యి నాతో పాటు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే అన్ఫేర్ జరిగిందో వాళ్ళకి వెళ్ళింది ఆ వీడియో. నేను శాలిని, నేను అది, నేను ఇది, నేను అపర్ణాని అని వాళ్ళే మెసేజ్ చేసి నాకు కూడా అన్ఫేర్ జరిగింది అంటే నేను కూడా వీడియో చేసి ఏం ప్రాబ్లం ఉండదా అని అడిగారు. సో మీకు నిజంగా అన్యాయం జరిగితే వీడియో చేయండి, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మీకు వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, పర్పస్ ఏంటి? సో పర్పస్ ఏం లేదు, నేను ఆ వీడియో చెప్పిన పర్పస్ ఇది కూడా అదే పర్పస్. సో వాళ్ళకి బై మిస్టేక్ అయినా జరిగిందేమో, వాళ్ళు డైలమాలో ఉన్నారు. మై క్వశ్చన్ ఈస్ లైక్ వినండి క్లియర్ గా. ఇప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, మీరు జనాలతో షేర్ చేసుకోవాలి అనుకున్నారు, ఆల్రెడీ వచ్చారు, ఆల్రెడీ చెప్పాలనుకున్నారు, ఒకటి ద్వారా చెప్పారు కదా. ఎందుకు ఇన్ని ఇంటర్వ్యూస్ కంటిన్యూగా యాక్సెప్ట్ అంటే ఇస్తూ బిగ్ బాస్ ని ఎందుకు మీరే ఇంకా హైప్ ఇస్తున్నారు? ఏమో బిగ్ బాస్కి నేను ఇష్టపడిన బిగ్ బాస్కి అలా కూడా హైప్ వచ్చిందేమో, బట్ పక్కన పెడితే అక్కడ జరిగిన మిస్టేక్ని వాళ్ళలాగా తీసుకెళ్ళాలన్న ఆశయంతో నేను ఉన్నాను. ఫస్ట్ తీసుకెళ్ళినంత మాత్రమే మీకు ఏమైనా మేలు జరుగుతుంది అనుకుంటా, మళ్ళీ ఇంకో ఆప్షన్ కోసం చూస్తున్నారు. కామన్ మ్యాన్ కి జరిగిన ప్రాబ్లమ్ని అన్యాయాన్ని చెప్పాల్సిన రైట్స్ నాకు ఉన్నాయి. చెప్పారు యా అంటే నలుగురి మళ్ళీ చెప్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? మీరు కూడా కండక్ట్ అయ్యారు, మీరు కూడా చెప్తే మీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా. మళ్ళీ పిలుస్తారేమో, పిలిస్తే వెళ్దాం. యా ఉంది. నేను అదే పాయింట్ చెప్తున్నా. ఎందుకు నేను ఈ పోరాటం చేస్తున్నానంటే 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, వాళ్ళు బై మిస్టేక్ ఏమైనా అనిమల్ షైన్కి తెలియదు, లేదంటే వాళ్ళు జడ్జెస్ ఏమైనా బై మిస్టేక్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయ్యి అక్కడ ఆ ఫీలింగ్ని మా మీద రిప్రజెంట్ చేశారో, వాళ్ళకి ఏదైనా జరిగిందో అనిమల్ షైన్ అందరూ చూసి అరే ఇంతమందికి అన్యాయం జరిగింది, సో ఒకసారి చెక్ చేద్దాం, ఒకసారి మళ్ళీ అవసరమైతే రీఆడిషన్ కండక్ట్ చేద్దాం, ఇలా జరగకూడదు, ఇది బై మిస్టేక్ ఏదైనా జరిగింది అని చెప్పేసి వాళ్ళ నుంచి ఏమైనా కాల్ వచ్చో లేకపోతే ఆడిషన్ పెట్టే టైం లేకపోతే ఎంతమంది నవ్వుకుండా నేను చెప్పట్లేదు, నా బ్యాచ్ ఏదో ఉన్నారో ఎవరికి నిజంగా నిజాయితీగా అన్యాయం జరిగిందో వాళ్ళకి మాత్రమే ఓ రీఆడిషన్ కండక్ట్ చేయడం, లేదంటే ఏదైనా టాస్క్ పెట్టి తీసుకోవడం, ఏదన్నా వాళ్ళకి న్యాయం చేసేలాగా చూడడం. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు తీసుకోపోయినా కనీసం నా పెయిన్ ఇప్పుడు నేను మీకు చెప్పలేకపోతే, ఇక్కడే బయటకు వచ్చిన నా లైఫ్లో నేను చెప్పలేకపోతే, నాకు ఇలా జరిగింది అని నోరెత్తి చెప్పలేకపోతే నేను బిగ్ బాస్లో నేను మాట్లాడతాను. నా పాలసీ అదే, నేను ఇక్కడే మాట్లాడిపోతే అక్కడే మాట్లాడతాను. ఇక్కడ మాట్లాడాలి, నాకు జరిగిన అన్యాయాన్ని ఇలా జరిగింది అని నేను చెప్పాలి, సమాజానికి చెప్పాలి, నా వాళ్ళకి చెప్పాలి. తర్వాత చూసుకుంటారు వాట్ ఎవర్ ఏం జరిగింది. ఉప్పల్ బాలు గారి విషయంలో చూస్తే చాలా మంది రియాక్ట్ అయ్యారు, చాలా అంటే చాలా మంది కదా, ఎందుకంటే అది నిజంగానే అన్ఫేర్ అనిపించింది, చాలా తప్పు అనిపించింది. మీ దానికి అంటే మీరు చెప్పిన ఈ వీడియోస్ కి కానీ లేదా వీటికి కానీ ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? మీరు ఎంత అబ్జర్వ్ చేశారు? ఎంతమంది మీకు సపోర్ట్ చేశారు మీకు అన్ఫేర్ జరిగింది అని? వీడియో పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎవరు కూడా కామెంట్ల విషయంలో కూడా ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ చేయట్లేదు. నేను అదే చెప్తున్నా, అరే అన్న ఏం బాధపడకు, దానికంటే పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికంటే మంచి లైఫ్ ఉంటుంది, నీకు నువ్వు మంచిగా ఉన్నావు, చూడడానికి అది మాట్లాడుతుంది పర్ఫెక్ట్ ఉన్నావు, నువ్వు అవసరం లేదు, వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్. కాదు కదా, నేను అదే చెప్తున్నా, అరే బాబు నేను దాని గురించి బాధపడట్లేదు, నేను రిజెక్ట్ అయినా అసలు బాధపడట్లేదు, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా, క్లియర్గా ఉన్నా. ఏంటి ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం, 2 మెంబర్సే కావాలి, అక్కడికి ఎంత ఇంటర్ 10 మంది వస్తారు, 8 మంది వెళ్ళిపోవాల్సిందే కదా, నేను ఉంటా అంటే కుదరదు, అక్కడ ఇద్దరే కావాలి అక్కడ, సో వెళ్ళిపోవాలి. కానీ అది వెళ్ళిపోయినందుకు నేను ఎందుకు పంపించేసాను, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను ఎందుకు అక్కడ రిజెక్ట్ అయ్యాను అనే రీజన్ నాకు తెలియకుండా అన్ఫేర్గా చేసి పంపించేసా. దాని గురించి నా పోరాటం తప్ప నాకు ఫెయిర్ లుక్లో ఇప్పుడు
ఒక ఎంత ఇప్పుడు పుల్అప్ చేయమని చెప్పి ఒక 100 పుల్అప్ చేయని చెప్పాను అన్నారు. సరే మీరు యాక్టర్ అన్నారు కదా, యా మీరు యాక్టర్ అన్నారు కదా, ఇప్పుడు ఇది కూడా ఇంటర్వ్యూ అనేది కూడా చిన్న మ్యాటర్ కాదు లేదండి, కన్ఫామ్ కావాలి. ఇప్పుడు మీరు యాక్టర్ అన్నారు కదా, సో ఇంటర్వ్యూ అనేది కూడా మీకు మంచి ప్లాట్ఫామే అవునా, ఈ ఆపర్చునిటీ కూడా మీకు ముందు రాలేదు రైట్, ఇప్పుడైతే వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మేబీ ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మేబీ చూస్తారేమో, మీరు అంటున్నట్టుగా ఇప్పుడు నా ద్వారా ఎవరైనా చూసి మీకు ఆపర్చునిటీ వస్తుందేమో ఒక హోప్ తోని ఏదైనా డైలాగ్ మీకు నచ్చింది ఒకటి చెప్పండి. సో అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఒక అమ్మాయి తన లవ్ ఇంట్లో తెలియదు, ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అమ్మాయి, అలాంటి తండ్రి అంటే చాలా ఇష్టం అమ్మాయికి. సో అలాంటి అమ్మాయి ఇంట్లో సిచ్యువేషన్ తెలిసినప్పుడు తండ్రి తెలిసి గొడవపడి ఇష్టపడే తండ్రే తనని బెదిరించి చేసినప్పుడు తను ఇక నా లైఫ్ లేదు అని సూసైడ్ చేసుకుంటున్న ప్రాసెస్లో తను ఫోన్ చేస్తుంది, టాబ్లెట్స్ మింగేసి ఇలా చేసుకుంటాను ఇక నా లైఫ్ ఖతం అయిపోయింది, ఫాదర్కి నాకు ఫోన్ చేస్తుంది, హస్బెండ్ లవర్కి ఫోన్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్ వీడు ఎలా హ్యాండిల్ చేశాడు అనేది చెప్తా, ఇన్స్టెంట్గా నాకు అనిపించింది. ఇప్పుడు ఇంతకు మించి ఇక్కడ చేయలేము కూడా. సో హలో ప్రియా చెప్పు, నేను పనిలో ఉన్నాను మాట్లాడుతున్నా, వాడు వచ్చిండు సత్యంగాడు, చెప్పు ఏంటో చెప్పు, ఎందుకు 10 సార్లు ఫోన్ చేస్తావు, ఇప్పుడు 10 మిస్ కాళ్ళు ఉన్నాయి, అలానే మెసేజ్ చేశాను కదా నేను బయట ఉన్నా అని చెప్పేసి. అరే బాబు నీ తల్లి నీ ప్రపంచం నీకు ఒక్కడిగా ఉన్నాడా బాబు, అందరికీ ఉన్నారు బాబులు, ఎందుకు బాబు 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 చావగొడతావు, ఎందుకు నీ బాధ ఏంటి చెప్పు, త్వరగా చెప్పు. ఏంటి చెప్పాడా వాడేవాడు, మీ అన్నగాడు వెళ్ళి ఆయనకి ఎందుకు చెప్పాడు, అసలు ఆడికిలా తెలుసు మనం ఇద్దరం చేసుకుంటామని చెప్పేసి ఇష్టపడతామని. ఇవ్వ ప్రియా నేను చెప్పేది విను, ఏం కాదు నేను మాట్లాడతా, ప్లీజ్ నేను మాట్లాడతా, నన్ను ఒకసారి అర్థం చేసుకో, నేను వచ్చి మాట్లాడతా, నేను మాట్లాడి మా అమ్మాయికి నేను క్లియర్గా చెప్తాను మా అమ్మాయి ఇది పరిస్థితి అని చెప్పేసి అర్థం చేసుకుంటాను. నేను ఇష్టపడే నీ బాబు నేను అర్థం చేసుకోకపోతే ప్రపంచం నేను ఎవరు అర్థం చేసుకుంటాడు, నేను మాట్లాడతా, ఒకసారి ఉండు నేను చెప్పేది విను ఫస్ట్. అరే మాట్లాడతాను వచ్చి మాట్లాడతాను చెప్తాను కదా, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏమైంది ఏంటి వస్తే పిచ్చిదానా ట్యాబ్లెట్స్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఏంటి, అసలు ఎవరిని అడిగి చేస్తున్నావు ఇవన్నీ, ఒక్క మాట చెప్తే ఇంట్లో మీ నాన్న ఏం చేస్తాడు, మా అయితే బెదిరిస్తాడు, ఏమైంది ఇప్పుడు, నేను మంచి మాట్లాడదని చెప్పాను కదా, నేను వస్తున్నాను ఉండు. హలో వినిపిస్తుందా ప్రియా, నేను వస్తున్నాను ఉండివే ప్లీజ్, నేను ఒకసారి నా మాట విను ప్లీజ్ ప్రియా, నా మాట విను ప్రియా, నేను వస్తున్నాను వినవే ప్లీజ్. హలో ప్రియా ప్లీజ్ ప్రియా ఒక్కసారి నా మాట విను ప్రియా, నేను వస్తాను హాస్పిటల్ తీసుకెళ్తాను, ఒక్కసారి విను ప్రియా ప్లీజ్ ప్రియా వస్తున్నాను. హలో ప్రియా వినిపిస్తుందా? మరి మీ రియల్ లైఫ్ లో ప్రియా ఉందా? లేదు ప్రజెంట్ లేదు. ప్రజెంట్ లేదంటే ఎప్పుడో ఉందనే ఇప్పుడు సిగ్గుపడుతున్నారంటే ఆయన లైఫ్ లో కూడా ఒకప్పుడు ప్రియా ఉంది. ప్రియానైనా పేరు కాదా? వెన్నపోటు పొడిచిన ప్రియా రాధికానా? కొంచెం మీరు నన్ను పని చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ అయ్యో కాదండి నిజంగా అడుగుతున్నాను. కొంచెం నేను ఇలా ఎమోషనల్ ఉన్నానని కొంచెం రాధికానా రావట్లేదు, అది ఎమోషనల్ నుంచి బయటికి రాలేకపోతున్నా. నాకు ఇప్పుడు నా రాధిక నా ప్రియా నా లైఫ్ అంతా నా కెరియరే, నా కెరియర్ని సక్సెస్గా చూసే అమ్మాయి తర్వాత ఎవరైనా. సో నాకు వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీ డ్రీమ్ ఏంటి, అసలు మీ లైఫ్ డ్రీమ్ ఏంటి, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు లైఫ్ లో? ఒక బెస్ట్ యాక్టర్ అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలి, సో బిగ్గెస్ట్ యాక్టర్ అవ్వాలి. సో అమ్మని అది చూస్తే అమ్మ గర్వపడాలి. సో ఇదే నా కోరిక. దానికోసం నేను బిగ్ బాస్ వెళ్ళకముందు నేను చాలా క్లియర్గా ఉన్నా, కొంచెం దెబ్బలు పడిన తర్వాత సాంగ్స్ ఇవన్నీ పోయిన తర్వాత కూడా ఏం నేర్చుకున్నారు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ నుండి? సో అదే చెప్తున్నా, నాకు బిఫోర్ ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, స్ట్రాంగ్గా ఉన్నా, దీని ద్వారా ఇంకా నేను స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యా. సో నాకు ఆల్రెడీ మీకు ఇంత చెప్పాను కూడా. సో నాకు రైటింగ్ టీం ఉన్నారు, డైరెక్షన్ టీం ఉన్నారు, డిజిటల్ మార్కెట్, ఒక సినిమాని స్టార్టింగ్ నుంచి కొబ్బరి కొట్టేంత వరకు, రిలీజ్ అయ్యేంత వరకు, థియేటర్ ఓటీటీ దగ్గర వరకు తీసుకెళ్లే టీం ఉన్నారు నాకు. ఎందుకంటే నేను ఎన్ని చూశాను కాబట్టి, మంచి వాళ్ళని నేను పెట్టుకున్నాను కాబట్టి. సో ఈ ప్రాసెస్లో నాకు బెంగళూరు నుంచి ప్రొడ్యూసర్ ఈ 6 months బిఫోర్ రీచ్ అయ్యి ఒక సినిమా చేద్దాం, ఇలా ప్లాన్ చేద్దాం, మీకు చెప్పాను కదా అక్కడ. సో ఈ ప్లాన్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు అనమాట. సో ఈ స్టోరీ నా ఫ్రెండ్ డైరెక్టర్, ఎంత రెడీ అయింది, స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది, అండ్ ఫోక్ సాంగ్స్ ఒక 3 ఫోక్ సాంగ్స్, 2 హిందీ ఆల్బమ్ సాంగ్స్, అంతా గ్రౌండ్ అంతా బెస్ట్ ఉంది, బెటర్గా ట్రై చేసుకుంటున్నా, కష్టపడితేనే ముందుకెళ్తున్నా. సో ఈ ప్రాసెస్లో అమ్మ అడిగింది, ఇట్లా పెట్టాను, అంతా బాగుంది. సో వీళ్ళందరూ చెప్పాను కూర్చోబెట్టి బిగ్ బాస్కి వెళ్తున్నా. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఉందంటే ప్రయారిటీ, మెయిన్ సినిమా ఇండస్ట్రీలో ప్రయారిటీ ఇవ్వాల్సింది ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్. అది సాంగ్ అవని, చాలా తక్కువ మంది 10,000 రూపాయలు షార్ట్ ఫిల్మ్ అవని, 10,000 రూపాయలు షార్ట్ ఫిల్మ్, 10,000 రూపాయలు న్యాయం చేయాలి. 10,000 రూపాయలు పెడుతున్నాడు పెద్ద తోపైంది, ఇలా కాదు. 10,000 రూపాయలు పెట్టి మన ముఖానికి ఎవడు రాడు. మన ఇంట్లో అన్న అడిగితే 50,000 కావాలి రానాయి అంటే లేదా అంటాడు. అలాంటి వాడు 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు నా మీద ప్రొడ్యూసర్. ఆయనకి ఎంత నేను డెడికేషన్ ఉండాలి, ఎంత ట్రస్ట్ చూపించాలి.
సో కూర్చోబెట్టి అన్న ఇది పరిస్థితి, బిగ్ బాస్కి అప్లై చేసి అదృష్టం దయ వల్ల సెలెక్ట్ అయ్యాను, వెళ్తున్నా, కొడతాను కూడా, గట్టిగా వెళ్తున్నా, కాన్ఫిడెంట్ ఉంది, వెళ్తున్నా. సో కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ బిఫోర్ పోతురాజు వేరు, ఆఫ్టర్ పోతురాజు వేరు. కొంచెం మన సినిమాకి హెల్ప్ అయ్యింది, పోతురాజు సినిమా అంటారా, వస్తుందంటారా, పోతురాజు సినిమా చేసేటరా అని ప్రమోషన్ అయ్యింది, కొంచెం హెల్ప్ అయ్యింది, బూస్ట్ అయ్యింది. అండ్ అది డేకి మీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. మీరు ₹1,00,00,000 పెడితే లాభం రాకపోయినా పర్లేదు, నష్టం రాకూడదు. సో మీరు నష్టం రాకుండా మీరు సేఫ్ అన్న ఉంటే లాభం వస్తే ఇంకా బెటర్, అది ఇంకా హైలైట్. ఇంకా సో మీరు నాతో సినిమా చేయకపోయినా లాభం వస్తే 10 మంది సినిమా చేసే స్కోప్ మీకు వస్తుంది నేను అది కోరుకున్నా. ఇంకా బెటర్ నాతోనే సినిమా చేస్తే ఇంకా బెటర్, ఎందుకంటే మిమ్మల్ని నేను ఎంత ట్రస్ట్ చేసినప్పుడు. సో ఆ ట్రస్ట్ నమ్ముకున్నా అన్న అనగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలాంటి వాడు కొంచెం అరుదుగా ఉంటారా బాబు, అందుకే మీ దగ్గరకు వచ్చానేమో, 6 నెలలు కావాలి, 1 year టైం తీసుకో, సినిమా చేద్దాం, మనమే చేద్దాం, ఇలా బిగ్ బాస్కి వెళ్ళరా ఇదని చెప్పి అన్నారు. సో సాంగ్స్ అన్ని హోల్డ్ చేసుకుని ఆపుకున్నాను. సో ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. దాని తర్వాత వీళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పాను, పోతే పని అది కాకపోతే మనకి ఏమైనా ఉన్నాయి, మనీ లైన్లో పెట్టుకుని అక్కడికి వెళ్ళడం, అసలు అక్కడే తప్పు చేసావు నువ్వు అన్నట్టు మాట్లాడారు. కాదులేనా మనకి హెల్ప్ అయ్యిందని వెళ్ళామని చెప్పాను. సో ఇప్పుడు వీళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ. సో ఇప్పుడు నేను ఇంకా కాన్ఫిడెంట్గా నేను బిల్డ్ అయింది ఏమైనా ఉందంటే ఈ అగ్ని పరీక్ష త్రూ ఒకటే నేను ఛాలెంజ్ బిల్డ్గా నాకు నేనే ఛాలెంజ్ తీసుకున్నా. నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ బిగ్ బాస్ నుంచి వెళ్ళి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్ళి సీజన్ 10 నుంచి టాప్ 10 వరకు, టాప్ 5 వరకు, టాప్ 1 వరకు వెళ్తారో మేబీ, సో వాళ్ళకి ఈక్వల్గా కామన్ మ్యాన్గా ఉంటూ ఇప్పుడు ఈ లెవెల్లో ఉంటూ నేను డే బై డే కష్టపడి నిద్రపోకపోయినా పర్లేదు 24 hours అని కష్టపడుతూ నా లైఫ్ నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్ట్రాంగ్గా ధీటుగా ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఈక్వల్గా నుంచోవాలి అనేది నా టార్గెట్. ఇది ఇలా ఈ డైలమాలో ఉండిపోయారే నేను లోన్లీ ఫీల్ అయ్యి ఇలా డౌన్ అయిపోవడం కాదు. ఇంకా స్ట్రాంగ్ ఎప్పుడు లైఫ్లో ఎవరు ఈక్వల్ అవ్వాలి అని అవ్వాలనుకోవట్లేదు, కానీ బిగ్ బాస్కి వెళితే వాళ్ళు ఎంత చేశారు, బిగ్ బాస్కి వెళ్ళకుండా నేను ఒక కామన్ మ్యాన్ కష్టపడి అనుకుంటే తలుచుకుంటే హార్డ్ వర్క్ చేసి ఏం సంపాదించగలడు, ఏం చేయగలడు. మీరు అన్నట్టుగా నిజంగా ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే మీ సినిమాకి ఎంతో కొంత ఈజీగా ప్రమోషన్ అయింది, హెల్ప్ అయిద్దేమో అనుకున్నారు, కానీ మీరే ఆ సినిమా బయట ఉండి హీరోగా చేసి హిట్ కొడితే డైరెక్ట్ గా వాళ్ళ మిమ్మల్ని సెలబ్రిటీ హోదాలో పిలుస్తారేమో. ఆప్షన్ కూడా అదే చెప్పాను కదా, అదే ఆప్షన్ ఉంది. కానీ ఈ సీజన్ లో బలమైన కారణం వెళ్ళడానికి ఏదైనా ఉందంటే అమ్మ అడిగింది, ఇప్పుడు అడిగింది ఇన్స్టెంట్ గా, అమ్మ ఇప్పుడు తీర్చకపోతే మళ్ళీ ఇంకో సీజన్ తీస్తానమ్మ ఉండమ్మా అనలేం కదా అని ట్రై చేశాను చెప్పాను మీకు కూడా. అది కూడా అమ్మ అడిగిందని, అందుకని ఈ సీజన్ లో వెళ్ళాలని చెప్పి అని గట్టిగా అనుకున్నా. నేను కూడా కోరుకుంటున్నా హిట్ కొట్టి అలా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాను. నేను నాకు నేనే ఛాలెంజ్ తీసుకున్నా. ఎవరైతే మనం రిజెక్ట్ చేస్తారో వాళ్ళే మనం ఫోన్ చేస్తే వస్తా, మజా వస్తుంది చూసారా, ఆ మజాని ఎక్స్పీరియన్స్ చేస్తా, ఆ మజాని నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరితో పంచుకుంటా. రిజెక్షన్స్ తర్వాత సక్సెస్ కూడా వచ్చేది, అప్పుడే ఆ సక్సెస్ ఉంటది. అదే అంటున్నా, నేను ఇలా కష్టపడి పైకి వచ్చి నన్ను నమ్మిన వాళ్ళని, నన్ను గుర్తించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా, అండ్ ప్రతి సామాన్యుడు కష్టపడి అనుకుంటే గట్టిగా పోరాడితే ఏదైనా సాధించగలడు అని నిరూపిస్తా. ఇదే నా టార్గెట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్, చూసారు కదా, అది మన పోతురాజ్ గారి బ్యాక్ స్టోరీ, తన ఎమోషనల్ స్టోరీ అన్నీ కలిపి. అండ్ ఎవరైనా ప్రొడ్యూసర్స్ కనుక ఈ పాడ్కాస్ట్ని చూస్తే తనలో మంచి టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేయండి, ఒక అవకాశం ఇచ్చి చూడండి. అవకాశం ఇవ్వకుండా ఎక్స్పీరియన్సెస్ చూపించండి అని అంటే అది ఎవరి వల్ల కాదు. ఇఫ్ ఆ పొజిషన్లో మీరున్నా సరే చూపించలేరు. ఇదేమి ఏదో నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను, అమీర్పేటలో కోచింగ్ తీసుకొని వచ్చినా అక్కడ ఇక్కడ ఇది చేసిన అలా కాదు కదా ఇది. సో యాక్టింగ్కి ఛాన్స్ ఇస్తేనే మనం ప్రూవ్ చేసుకోగలం. ఎవరైనా ప్రొడ్యూసర్స్ చూస్తే కనుక ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వండి, నిరూపించుకోకపోతే అప్పుడు ఒక ట్యాగ్ అనేది ఇవ్వండి. అప్పటి వరకైతే ట్రై చేస్తూనే ఉండండి, సక్సెస్ వచ్చే వరకు మన ట్రయల్స్ అనేది ఆపకూడదు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.